మంచిదమ్మా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలారా, మరి అందరూ బాగున్నారు కనుకనే, క్షేమంగా కాపాడారు కనుకనే ఈ ఆరాధనకు రాగలిగారు. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుడు మనతో మాట్లాడును గాక. మొట్టమొదటిగా ఈరోజు బల్ల ఆరాధన తీసుకుంటున్నాం. బల్ల ఆరాధన అంటే ప్రభు శరీరాన్ని మనం భుజించి ప్రభు రక్తాన్ని పానం చేయబోతున్నాం. ఈ ప్రభు రక్తాన్ని పానం చేసి ప్రభు శరీరాన్ని భుజించితే మనకి ఏం కలుగుతుందో యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 46వ వాక్యం నుంచి 59వ వాక్యం దాకా చాలా వివరంగా మత్తయ్య గారు చెప్పలేదు, యోహాను గారు చెప్పలేదు, ప్రభువారు శిష్యులకు చెప్పినటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వాక్యము. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు ఎవరు? యేసయ్య కదా. ఆయనే తండ్రిని చూశాడు కనుక తప్ప ఇంకెవరు తండ్రిని చూడలేదు అంటున్నారు. చదవమ్మా. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. ఏమంటున్నాడు? జీవాహారము. ఆయన ఏమంటున్నాడు? నేను జీవాహారం. ఆహారాన్ని ఏం చేస్తాం మనం? కొండలో పెట్టి భద్రంగా దాచుకుంటామా? ఆహారాన్ని ఏం చేస్తాం? ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రతగా ఉంటది కదా. జీవాహారాన్ని నేనే అంటున్నాడు. మామూలు ఆహారం కోసమే కడుపు ఆత్రపడుతుంటే జీవాహారం కోసము మన శరీరము, మన ఆత్మ, మన మనస్సు ఇంకా ఆత్రపడాలట. చదువు తల్లి. జీవాహారం నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయి. చూసారా? మన్నా ఏంటది? ప్రభువారు ఆ చెఫ్లు పెట్టి పైనుంచి కురిపించాడు, అది తయారు చేసి. అది దేవదూతలు తినే ఆహారము. దేవదూతలు తినే ఆహారం మన్నా మీరు తిన్నా, మీ పితరులు తిన్నా వాళ్ళు ఏమయ్యారంట? చనిపోయారు. ఓకే, చదువు. దీనిని అనగా నేనే జీవాహారం అంటున్నాడు కదా. ఆయన్ని తిని వారు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఆయనే ఆహారము. చదువు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. క్లియర్ గా చెప్తున్నాడు. జీవాహారం నేనే. నన్ను భుజించిన వాడు ఎన్నటికీ చనిపోడు. మన్నాను తిన్న మీ పితరులు కూడా చనిపోయారు అంటున్నాడు. చదువమ్మా. ఎవడైనను ఈ ఆహారము భుజించితే అదిగో వాడు ఎల్లప్పుడూ అదేంటన్నా మమ్మల్ని మేము చచ్చిపోతున్నాం కదా, మా వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు కదా, వారు కూడా బల్లలు చేయబెట్టేవాళ్ళు కదా. అంటే ఈ శారీరక విడుదల, ఈ శారీరక ఎడబాటు తప్పనిది. ఆత్మకు శరీరానికి ఆ యొక్క ఎడబాటు ఉంటేనే దేవుడిచ్చిన ఆత్మ పరలోకం దేవుని దగ్గరికి చేరుతుంది. శరీరంతో ఎవడైనా బొందితో ప్రాణం పైకి పోతుందా? బొంది అంటే శరీరంతో ఈ ప్రాణం పైకి పోదు. పోయిన వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు. ఏలియా, హానోకు కాదమ్మా, మోషే, ఆ తర్వాత హాను. ఓకే, కరెక్టేనా? ఈ ముగ్గురు ఉన్నారు. కానీ ఈ ముగ్గురులో ఇద్దరే అంటారు. ఈ తర్కవేత్తలు ఉన్నారే, బైబిల్ జ్ఞానం బాగా ఎక్కువైపోయినాడు. మనకొద్దు, మనం కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. ముగ్గురు మనకు తెలిసి ఉన్నారు. ఇక ఎవ్వరు ప్రపంచంలో బొందితో కైలాసం అంటారు మన హిందువులు కదా. బొందితో కైలాసం అంటే శరీరంతో ఆ వాళ్ళ దేవుడి దగ్గరికి పోవడం అంటారు. కానీ మన దేవుడు కూడా చెప్తున్నాడు, మీరు ఈ జీవాహారాన్ని
తింటేనే గాని నా దగ్గరకు రాలేరు అంటున్నారు. చదువమ్మా. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నేనిచ్చే ఆహారం ఏంటి? నా శరీరమే. బాగా వినండి, జాగ్రత్తగా వినండి, నా మాట జాగ్రత్తగా వినండి. యేసయ్య పలుకుతున్న మాట, నా శరీరమే నేనిచ్చే చెప్తున్నా జీవాహారము. నేను చెప్తున్నా, తండ్రి దగ్గర నుంచి వచ్చిన నేను అంటున్నాడు. తండ్రిని చూచిన వాడు నేనొక్కనే అంటున్నాడు. చదువు. అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. చూశారమ్మా, ఆ మాట చెప్పంలోనే వాళ్ళకి అర్థం కాల. ఒకవేళ మనం ఆ స్టేజ్లో ఉండుంటే మనకు అర్థమై ఉండేది కాదేమో. ఏంటి నన్ను తినమంటున్నాడేంటి? అరే ఇట్రారా, అరే డేవిడ్ ఇట్రా, పరిగెత్తు రా, తొందరరా. ఇప్పుడు డేవిడ్ ఉన్నాడు, వీడే ఆ మాట అన్నాడు అనుకుందాం, నేనే జీవాహారాన్ని, నన్ను భుజిస్తే గాని మీరు పరలోకం చేరరు అన్నాడు అనుకోండి. నాకేమొస్తుంది అంటే, ఇప్పుడు డేవిడ్ గాడి బొగ్గలు మెత్తగా ఉన్నాయి అని తినేయాలా? వీళ్ళకి వచ్చిన డౌట్ అదే, యూదులు ఇదేంటినా ఆయన్ని తినమంటున్నాడేంటి, ఇది ఒక వితండ బోధ లాగుంది, ఇది బోధ అన్నాడు. దేవుడు నేను దీవించును గాక. నువ్వు వెళ్ళినాను చదువమ్మా. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించుకునేది. కావున ఈ వాదనలో విన్న యేసయ్య ఇట్లన్నాడంట, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. అది దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ బల్లా. ఏమున్నాం మళ్ళా చదువుది. మీరు మనుష్య కుమారుని శరీరం అనగా దేవుడని మనం భావిస్తున్న యేసయ్య శరీరముగా మనం స్వీకరిస్తున్న ఆ రొట్టె, రక్తముగా భావిస్తున్న ఆ ద్రాక్షారసము చదువు తిని ఆయన రక్తము త్రాగితేనే కాదు జీవము గలవారు కారు. అంటే మీరు చనిపోయేది, ముందుగా చనిపోయేది ఇది మొదటి మరణము. అది ప్రతి మానవుడికి తప్పని పరిస్థితి. తర్వాత రెండవది తీర్పులో ఉన్న తర్వాత నీ యొక్క పాపములను బట్టి, నీ క్రియలను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి మేకలు గొర్రెలు వేరు చేయబడతాయి. మేకలు ఎక్కడ పడేస్తారంట? అగ్ని గుండంలో పడేస్తారు. అరే రే భలే ఉందే ఈ మేకపోతో అని అనుకోకూడదు. అక్కడ కూడా సూపర్గా ఉంటుందండి ఇది తొడ మాంసం అనుకోకూడదు. మేకలు సపరేట్, గొర్రెలు సపరేట్. మేకల నరకానికి అంటే అది రెండో మరణము. నిత్య నరకాగ్ని గుండములోనికి ఆఫ్టర్ జడ్జిమెంట్ నన్ను పంపించేస్తాడు. ఆఫ్టర్ జడ్జిమెంట్ గొర్రెలు వెళ్ళే మార్గ పరలోకానికి నన్ను పంపిస్తాడు మన క్రియల ద్వారా. అసలు జీవాహారాన్నే భుజించని నువ్వు, జీవాహారం అంటే దాని వాల్యూ తెలియని నువ్వు, జీవాహారం అనగా దేవుని శరీరము, ఆయన రక్తము అని తెలిసి కూడా బాప్తిజం తీసుకోకుండా ఆ జీవాహారం బాప్తిజం తీసుకొని వాళ్ళకి ఎవరికి జీవాహారం ఇవ్వడమ్మా. వాడిస్తే వాడు కూడా పోతాడు మేకల మందతో పాటు. ఎవడెవడు ఇంకా నువ్వు ఆ యొక్క బల్ల యొక్క మేము తింటా ఉంటే, మేము తాగుతుంటే మీరు ఇక్కడే కూర్చొని ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎలా ఉంటుందో ఆ టేస్ట్ మామూలుగానే ఉంటుంది. యేసయ్య మాంసం చికెన్ 65 విత్ చైనా సాల్ట్ అలా కాదు, మామూలుగానే ఉంటుంది. కానీ దానివల్ల వచ్చే ఆ యొక్క గొప్ప భాగ్యము అది నీ జీవిత కాలము నీకు అనుగ్రహించబడుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. చదువు తల్లి. అది విషయం. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు,
వాడిని అంత్యదినమున అంటే రెండవ రాకడ సమయమున నేను వాడిని లేపుతాను. అంటే లింక్ చూడండి ఎలా పెట్టాడు. బాప్తిసం తీసుకున్న వాడే ఈ యొక్క బల్లలోకి చేయబెట్టేదానికి అర్హుడు. బాప్తిసం తీసుకుని వాడికి అసలు రక్షణ లేదు, బల్లలో చోటు లేదు. చూడండి ఎంత క్లియర్ చెప్పాడు. నా శరీరం ఉంచేసి నా రక్తము తాగిన వాడే అంత్యదినమైన వాడిని నేను లేపుతాను. లే నా బిడ్డ, ఇంకెంతకాలం పడుకుంటావురా? నీకు టైం వచ్చింది, దా. నువ్వు పాపరహితంగా లోకంలో పాపరహితంగా జీవించావు. పాపరహితంగా జీవించాలంటే నీ వల్ల నా వల్ల కాదు, నీ వల్ల నా వల్ల కాదు. కామనే మనం స్టిల్ వీఆర్ సిన్నర్స్, బట్ ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని కప్పేసి ఎప్పుడు కప్పుద్ది? బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధ రక్తం మనల్ని కప్పేస్తుంది, పరిశుద్ధాత్మ మనలోకి వస్తుంది. మనం అప్పుడు పాపరహితులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చబడతాం. ఇది మీనింగు. అది తెలుసుకోకుండా కొంచెం టైం ఉంది, ఇంకొంచెం టైం, నీ మొహం టైం ఉంది నీకు. ఈ గుడి మెట్లు దాకా సజీవంగా వెళ్తామన్న గ్యారంటీ ఉందా నాకు? ఈ మెట్టు దిగుతాను సజీవంగా గ్యారంటీ ఉందా ఇప్పుడు నాకు? ఇంకా టైం ఉందంట. చెయ్యి, సంఘ గార్చుకో. ఇంకా అట్లాగే అక్కడ గారుద్ది నీకు సంఘ కూడా గారదు. అగ్ని నీకు సంఘ ఏముంది, తడి ఆరిపోద్ది అక్కడ. చదువు తల్లి. నా శరీరము నిజమైన ఆహారము, నా శరీరము నిజమైన ఆహారమును. ఎన్నో వాక్యం తల్లిది? 55 చదువు. నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఎంత క్లియర్ గా చెప్పేశాడమ్మా బల్ల గురించి. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన చదువు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. ఇదిగోనమ్మా ఎలా పెట్టాడు లింక్ చూడండి. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందు వాడు, వాని యందు నేను. మనతో అందుకేనమ్మా ఈ భాగ్యం మనకి. మనం పిలిస్తే యేసయ్యా అని బాప్తిజం తీసుకొని వాడు పిలిచినా వస్తాడు. ఎందుకంటే వాడు తీసుకుంటాడేమో అని ఆయనకి ఒక ఆశ, నా బిడ్డ మారుతాడులే అని. అందుకని నిన్ను పిలవడం వల్ల ఇంకా ఈ చెత్త వీడు నాకు వద్దంటే, ప్రియమైన కుమారుడా వచ్చాయి అంటాడు. ఎక్కడికి ప్రభువా అని పోతావు. నువ్వేమనుకుంటావు? పరలోకం అనుకుంటావు. పాతాళాలకు తొక్కేసి ఉంటాను నేను. అందుకనే మనము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక నశించిన దానిని వెదకి రక్షించి మనకు పరలోకం ఇవ్వడానికే తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు కనుక హీఈస్ గివింగ్ టైం. ఆయన రావాలనుకుంటే ఈ క్షణం రాలేడా? ఓ సోది మీరు చెప్తున్నారులేయా. కొంతమంది వితండవాదులు, గర్విష్ఠులు, డబ్బు గల్ల వాళ్ళకే ఇటువంటి నోటి మాటలు వస్తాయి. నేను చెప్తున్నా, తలంపులు వస్తాయి. పైగా మాట్లాడకపోయినా లోపల వీళ్ళు చెప్తుంటారు. ఎప్పుడు వస్తాడు ఇంకా ఆయన? వచ్చే లోపల నువ్వు పోతే పాతి పెడతారా నిన్ను, బొందితో కూడా లేపి నీకు తీర్పు తీర్చి పడేస్తాడు. చదువు తల్లి. బల్ల గురించి చెప్తున్నాను, బల్లలో ఉన్న ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు బల్ల కార్యక్రమం కనుక. 56 అమ్మా, 57. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక తండ్రి మూలముగా జీవించినట్టే నేను నన్ను పిలువాడను నా మూలముగా జీవించు. కొట్టమ్మ చప్పట్లు గట్టిగా కొట్టు. జీవము గల తండ్రి నన్ను పంపించెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లు నన్ను తినువాడు నా శరీరాన్ని తినువాడు నా మూలంగా. ఆహా, ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నావే ఓ 25 ఏళ్ల స్త్రీ, ఓ 30 ఏళ్ల ముసలోడా. ఇంకా ఎందుకురా మీకు? ఏం బాగుంకుందామనరా? ఆ చుట్టలు తాగుదామనే, మందు తాగుదామనే? లావా తాగుతారు మీరే, ఎప్పుడు లావా తాగుతారు. లావా బగ 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 మండి కరుగుతున్న లావా, అది బాగుంటది కదా. అప్పుడు చదువు తల్లి. చివరి ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? యేసయ్య పరలోకం.
ఆయన ఏమంటున్నాడు? నేనే మీకు జీవాహారాన్ని, నన్ను తినివాడే పరలోకంలోనికి చేర్చబడతాడంటున్నాడు. అంత్య దినమున నన్ను తిన్నవాడే అంత్య దినమున నేను వాడిని లేపుతానంటున్నాడు. చదువు చివరిగా. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని. పితరులు మన్నాను తిని కూడా చనిపోయినట్లు కాదు. చదువు, నా మొహం కాదు చూసేది, చదివేదాన్ని బైబిల్ మీదే ఉంచు. ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కపెర్నహూములో బోధించుచు మందిరములో ఈ మాటలు చెప్పాను. అప్పుడంట ఆ యూదుల్లోనే కొంతమందికి కలవరం పుట్టి చాలా మంది ఇదేదో వింతపోతు చేస్తున్నాడు, ఈయన నన్ను తినబట్టాడేంటి, మనిషిని తినమంటాడేంటి, రక్తం తాగమంటాడేంటి, రక్తం తాగం మేము. ఆ మార్కెట్కి పోతే ఆ రక్తపు బిళ్ళలను దొరుకుతాయి, బిళ్ళలు. ఆ బిళ్ళలు తీసుకొని వచ్చి దాన్ని ఉడకేసుకొని ముక్కలు చేసి పిట్టులాగా చేసుకొని ఫ్రై చేసుకొని తినమంటే తింటాం. తిన్నారా లేదా? ఎంతమంది రక్తం తిన్నారు? ఏంటి సిగ్గుపడుతున్నారేంటి? తిన్నప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకమ్మా? గ్యారంటీగా ప్రసాద్ గారు తినుంటాడు. రక్తం తినలా నువ్వు? రక్తం నిద్రపోతున్నావా? లేచి నుంచో, అలాగే నుంచో, వాక్యం అయిందాక ఇంకా నిద్ర రాదు నీకు. ఈసారి నాకు టన్ ఎవడానికి కనిపించారంటే రేపు నుంచో పెడతా. రక్తం తిన్నావు మామ నువ్వు? కమ్మకుంటది కదా. పచ్చి రక్తం తాగావు ఎప్పుడన్నా? అంటే తెలియకుండా మా అక్క రక్తం తాగేస్తుంటావు నేను పుణ్యాకు కూడా. కూర్చో. కాది ఇదేంటిది, మేము తినవచ్చు కానీ తాగమంటాడేంటి అని వాళ్ళలో కొంతమంది అంట ఇసుకొని నిలిపారంట. రైట్, ఇప్పుడు అర్థమైందా మీకు బల్ల యొక్క ప్రాముఖ్యత? బల్ల అంటే ఏంటి? ప్రభు శరీరాన్ని భుజించడం, ఆయన రక్తాన్ని పానం చేయడం. ఎందుకు సరదాగానా? మాకు భలే ఉంది రొట్టె. అబ్బో ఇది మోడర్న్ కేఫ్ బ్రెడ్డా, లేకపోతే అదేందమ్మా అలంకార్ బ్రెడ్డా, లేకపోతే ఆయన మణికట్ట బ్రెడ్డా? అబ్బో నీకు చాలా బ్రెడ్లు తెలుసా? నా కూతురా నవరంగి బ్రెడ్ అంట. మీ ఆయన అదే తెస్తారా? అల్లుడి గారు ఏందో ఆయన నా కుమారుడు అయ్యా, నన్ను అట్లా చేసి చంపేయండి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీవే నీవే యేసయ్యా ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, నీ నామముకే
నామముకే నీవుగా ఎత్తుకొందుము యేసయ్యా. యేసయ్యా సో మనకి బల్ల యొక్క ఇంపార్టెంట్. ఎందుకు మనం బల్లలో చేయి పెట్టాలి, ఎందుకు ప్రభు శరీరముగా భావించినటువంటి ఆ రొట్టెను తినాలి, ఎందుకు ప్రభు రక్తముగా భావించిన ఆ యొక్క రసాన్ని పానం చేయాలన్నది యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వాక్యం నుంచి 59 వరకు మనం ఇప్పుడు చదువుకొని మరి అలాగే దాన్ని ధ్యానం చేసుకున్నాం. పర్వాలేదు, బల్ల యొక్క ఇంపార్టెంట్ మాకు తెలిసింది. ఇంతకాలం ఇంత డెప్త్గా మాకు తెలియదన్న వాళ్ళు, బాగా తెలిసిందన్న వాళ్ళు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. గుడ్. ఇప్పుడు బల్ల ఎవరికి ఇస్తారమ్మా? బాప్తిసం తీసుకున్న వాడికి బల్ల ఇస్తాం. బాప్తిసం యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్తున్నాను. నీకు బాప్తిసం లేకపోతే బల్ల లేదు, అదొక్కటి చాలు. బల్ల బాప్తిసం తీసుకునేదానికి కారణం. కానీ ఇది కూడా ప్రభు వారు చెప్పమంటున్నారు, నువ్వు పై చెప్పుకుంటూ పోతున్నావు ఇంతకాలం, డెప్త్లోకి వెళ్ళిపో అని నాకు నేర్పించారు. చెప్తున్నాను చూడండి. అసలు బాప్తిసం అంటే ఏంటో మనము తెలుసుకుందాం. ఒకటి వచ్చి ముంచుడు బాప్తిసం. ఇటు చూడండి నా సైడ్ చూడండి. ఆ వాక్యం చెప్తున్నప్పుడు మీరే బైబిల్లోంచి తీద్దురు కానీ. లూకా సువార్త 7వ అధ్యాయము 29 తీసి పెట్టి నా మొహం చూడండి. లూకా సువార్త 7:29 తీసి పెట్టి నా వైపు చూడండి. బాప్తిసం అంటే ముంచుట. ఏంటండి? ముంచుట. 2 కప్పి పెట్టుట. 3 పాతి పెట్టుట. బాప్తిసం అంటే ముంచడం. దేంట్లో ముంచాలి, ఎందుకు ముంచాలి? లేకపోతే బాప్తిసం అంటే కప్పి పెట్టుట. ఎవరిని కప్పి పెడతారు? చనిపోయిన వాళ్ళని కప్పి పెడతారు. కప్పి పెట్టిన మళ్ళా వాళ్ళు లేస్తారా? లేవరు. అందుకనే నీటిని ఒక పదార్థంగా తీసుకొని నీ పాత రోత జీవితాన్ని, ఆ జీవితంలో నువ్వు చనిపోయినట్టు ఇలా ముంచుతాం. ముంచితే నువ్వు చనిపోయి కప్పిపెట్టినట్టు నిన్ను మళ్ళా లేపుతాం. అది నూతనంగా మళ్ళా నువ్వు తిరిగి లేచినట్టు లెక్క. అందుకనే బాప్తిసము అంటే ముంచుట, కప్పిపెట్టుట, పాతి పెట్టుట. రెండవది ఏంటంటే బాప్తిసము పొందుట అంటే ఇప్పుడు లూకా సువార్త 7వ అధ్యాయము 29-30 చదవండి అమ్మా. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతనిచ్చిన బాప్తిసము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొని గాని పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమై అంటే అమ్మా, బాప్తిసం పొందడం అంటే దేవుని సంకల్పము. చెప్పు, బాప్తిసము పొందట అంటే దేవుని సంకల్పము. ఆయనచే ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క ఆయన మనసు, ఆయన యొక్క ఆజ్ఞ అనుకోవాలి అది బాప్తిసం అనేది. రెండోది కూడా చూసినట్లయితే ఇది ఆజ్ఞ. మత్తయి సువార్త 28:18-20 వరకు చదవండి. అది తిప్పు బాకది సరే, అదంటే కట్ చదవండి అమ్మా. ఇటు చూడండి అందరు, చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వరకు. అయితే యేసు పరలోకమందును భూమి మీదను నాకు అంటే యేసుకి సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి
సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఆ. వారికి బాప్తిస్మిచ్చుచు వారికి బాప్తిసమిచ్చుచు. నేను మీకు ఆ. ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో అక్కడ చూసారా, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని ఆ. గైకొనవలెనని గైకొనవలెనని వారికి బోధించుడి. చాలు, వారికి బోధించుడి. ఆజ్ఞ. బాప్తిసం అనేది, పొందడం అనేది ఒకటి దేవుని సంకల్పం అయితే, రెండు దేవుని యొక్క, చెప్పండి అమ్మా, దేవుని యొక్క ఆజ్ఞను వింటున్నారా మీరు? ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తున్నారా? ఇంత టైం పట్టిందా మనకి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి, బాప్తిసం తీసుకునేదానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా? పసిబిడ్డలు లేస్తున్నారు మన సంఘంలో, యవ్వన కుమార్తెలు లేస్తున్నారు, యవ్వన కుమారులు లేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, మనకు అర్థం కావట్లా. 40 వచ్చినా ఇంకా అర్థం కాల నీకు. ఇంకా లోకమే ఇంకా భర్తే, ఇంకా నీకు భార్య దేవత, ఆమె నీకు విగ్రహం. అక్కడ వేస్తాడు నీకు శిల. అర్థమైందా? దేవుని యొక్క సంకల్పం ఏంటి? బాప్తిసం మనం తీసుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? బాప్తిసం నువ్వు తీసుకోవాలి. సో లోకంలో బాప్తిసాలు ఎన్ని రకాలు ఉన్నాయమ్మా? ఎన్ని రకాలు? 3 చూడండి, నేను చెప్తున్నా ఈరోజు. లోకంలో బాప్తిసములు ఎన్ని రకాలంటే, ఒకటి ఫస్ట్ తీసుకునేది వీడు అసలు అంతకాలం లొంగని వాడు పెళ్లి అంటే బాప్తిసం తీసుకుంటాడు కదక్క, రైట్. 2 సావు భయంతో తీసుకుంటాడు. ఎప్పుడు? 60, 70, 80 వస్తాయి. అప్పుడు ఇంక నేను చచ్చిపోతాను కదా, నాకు టైం అయింది, అమ్మో నరకం పోతాను, అప్పుడు తీసుకుంటాడు. సరే. 3వది ఏం తెలుసా? సమాధుల కోసం బాప్తిసం తీసుకుంటారు కొంతమంది. ఎందుకంటే కొన్ని సమాధి తోటల్లో వీడు బాప్తిసం సర్టిఫికెట్, వీడు చచ్చిపోయిన తర్వాత వీడు బాప్తిసం సర్టిఫికెట్ చూపించాలి అక్కడ, లేకపోతే వీడికి స్థలం కూడా వీడు. నిజం తల్లి కుమారమ్మ, మా దగ్గరికి వచ్చి అప్పుడు అడుక్కుంటుంటారు, అయ్యగారు అంత దేవుణ్ణి నవ్వాడు అయ్యగారు, ఆ బాప్తిసం ఒక్కడ తీసుకోలేదు, వాళ్ళేమో అది తీసుకొస్తే కానీ మీకు అక్కడ పెట్టుకునేదానికి సమాధి తోటలో స్థలం ఏమంటున్నారు, చిన్న సర్టిఫికెట్, ఒక లెటర్ ఇరా. సిగ్గులేనాడు మేము ఇయ్యచ్చా? నేను ఇవ్వలా ఇంతవరకు ఎవరికి. ఎందుకంటే మన సంఘంలో చావులు అనేది చాలా అరుదు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. దీర్ఘాయుష్తో మిమ్ములను అనక ఆర్సిఎస్ సంఘస్థులను, ఆర్సిఎస్ సంఘము నా తల్లి సంఘము అని నమ్ముకున్న బిడ్డలకు ఆ దేవుడు ఆ కృపావరం ఇచ్చునుగాక. పాతి పెట్టేదానికి నీకు బాప్తిసం సర్టిఫికెట్ నేను ఇవ్వాలా? వీడు ఒక్కరోజు చర్చికి వచ్చి ఉండడు, సంఘస్థుడే, మళ్ళీ వాళ్ళ భార్య బిడ్డలు వస్తారు, వచ్చుంటారు, వాళ్ళు వచ్చి అడుగుతారు, అయ్యా మా నాన్నగారి సంగతి తెలుసు కదా, ఇంకా ఆ తాగుడు మానలేకపోయాడు అయ్యా, ఇప్పుడేంటి మా గురించి అయినా నాన్నగారు బాప్తిసం సర్టిఫికెట్ ఇచ్చేస్తే మేము అక్కడ మా అమ్మమ్మ లేకపోతే మా నాయనమ్మ సమాధి ఒకటి ఉంది, దాంట్లో పాతి పెట్టుకుంటాం. ఏమొస్తుందిరా, నేను సర్టిఫికెట్ ఇస్తే నేను పోతా, మీరు పాతి పెట్టినందుకు మీరు పోతారు. ఎందుకురా? ఆ నీచుడి కోసం, ఆ తాగుబోతు ఎదవ కోసం, పరలోకాన్ని పోగొట్టుకున్న ఆ దరిద్రుడి కోసం మీరు రక్షణ పోగొట్టుకుంటారు. వదిలేయ్, మీ శాయశక్తులా మీరు పోరాడారు. నాన్న నువ్వు కంటే పుట్టినాడా నాన్న, రానాన్న అంటే వచ్చాడా వాడు? మళ్ళా ఇక్కడ కట్టేండ్రా గుడి, అక్కడ కట్టుంటాడు పాతాళ లోకంలో నీకు గుడి. మూడోది ఎన్ని చెప్పానమ్మా ఇప్పుడు మీకు? 2 అన్న చెప్పింది, సరిగ్గా చెప్పండి. బాప్తిసం ఎందుకు పోపాలంటే కాదు, ఈ లోకంలో ఎన్ని బాప్తిసాలు ఉన్నాయంటే, పెండ్లి కోసం,
చస్తానేమో ఇంకా అమ్మో ఇంకా నాకు పరలోకం ఉండదేమో అన్నది. దానికోసం సమాధుల కోసం 4 అమ్మా ఎంత దుర్మార్గులం అయిపోతున్నామమ్మా మనం. 4 ఏం తెలుసా? డబ్బు కోసం బాప్తీసం. పల్లెటూరులో ఉంటాడికి ఏం తెలియదు. ఇప్పుడు దాన్ని పోతుంటే ఎంకరా ఇట్రా అంటాడు. ప్రత్యక్షం తీసుకో, అయ్యగారు 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలు అంటే మామూలా? అది ఏందో నాకేం తెలుసు. పోతావు అంటే పోట 1000 రూపాయలు తీసుకో. డబ్బు కోసం బాప్తీసము ఇదొక పద్ధతి ఉంది. చివరిగా 5వది ఏందయ్యా అంటే 5వది అది ఆ డబ్బులు ఇచ్చే దొరల కోసం. ఫారినర్స్ మిషనరీస్ పాత రోజుల్లో వచ్చి వాళ్ళ ఉద్దేశం డబ్బులు ఇచ్చి బాప్తీసం తీసుకోవాలని కాదు. వాళ్ళ ఏజెంట్గా ఇక్కడ నాలాంటి వాళ్ళు ఒకరిని పెట్టుకొని ఉంటారు పాస్టర్ని. నేనేం చేస్తాను, వాళ్ళు వచ్చినప్పుడు పోగు చేస్తాను. వాడికి అసలు వాడికి యేసుక్రీస్తు తెలీదు. వాడు మామూలుగానే వాడు హిందూ అయితే అయ్యప్ప వెంకటేశ్వర స్వామి భజనకు వెళ్తుంటాడు, ముస్లిం అయితే అల్లా అనుకుంటూ పోతుంటాడు. ఈ దొరలు వచ్చినప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేసి పెడతాడు, పింకీ లాంటి వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే అమాయకులు వాళ్ళు కూడా ఏం తెలియదు. అమ్మా పలానా దొరగారు వస్తున్నారు, కాస్త వాక్యం చెప్తారు, మీకు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడు, మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు చప్పట కొట్టండి అని నేను అన్నప్పుడు కొట్టేయండి అన్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన ఏలేదా అన్నేళ్ళదా ముంచుతాడు, అది మా క్రైస్తవ పద్ధతి. ఆయన కానుకగా మీకు 1000 రూపాయలు ఇస్తాడమ్మా, అంతే కదా అండి. వీళ్ళకేం తెలుసు అమాయకులు పాపం. పల్లెటూరులో ఉంటున్న బిడ్డలు ఏంటో తెలీదు, అది ఎంత పాపమో తెలీదు. డబ్బు ఆ దొరలు కూడా డబ్బులు ఇచ్చి బాప్తీసం ఇవ్వాలని కాదు. వీడు బాప్తీసం తీసుకున్నాడు నా బిడ్డ, ఆయన తరపున ఒక గిఫ్ట్. మరి నువ్వేమో పాస్టర్ అని మమ్మల్ని అడగబాకాడు. నువ్వు మాకు ఎప్పుడైనా బాప్తీసం తీసుకుంటే గిఫ్ట్ ఇచ్చావంటే నీ మొహాల మండ, నేను దొరను కాదు, మీరు పల్లెటూరోడు కాదు. అర్థమైందా? అర్థమైందమ్మా విజయశ్రీ? నేను డబ్బులు ఇస్తే నువ్వు బాప్తీసం తీసుకున్నావు తల్లి, పని నువ్వేమన్నా డబ్బులు ఇచ్చావా నాకు అయ్యగారని? డబ్బుతో ముడిపడింది బాప్తీసం కాదు. ఎన్ని చెప్పాను? 5 చెప్పాను. 1 పెళ్లి కోసం బాప్తీసం, 2 చావు కోసం బాప్తీసం, భయం కోసం బాప్తీసం, 3 సమాధుల తోటలో స్థలము లేక బాప్తీసం, 4 డబ్బులు ఇస్తే బాప్తీసం, 5 దొరల కోసం బాప్తీసం. ఈ బాప్తీసాలకు మీరు పోయారంటే ఎవరన్నా ఉన్నవాళ్ళు ఉంటే అటువంటి బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు ప్రక్షాళన చేసుకోండి, ప్రక్షాళన చేసుకోండి. అటువంటి దొంగ బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు మారు మనసు పొంది మరలా బాప్తీసం తీసుకుందరుగాక. రైట్. 3వది ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు? బాప్తీసం అంటే ఏందో చెప్పాను, బాప్తీసం ఎందుకు పొందాలని చెప్పాను. నెక్స్ట్ ఎన్ని రకాలైన బాప్తీసాలు ఉన్నాయో చెప్పాను. ఇప్పుడు అసలు బాప్తీసం పొందడానికి కారణాలు ఏందో చెప్తున్నాను. అపోస్తుల కార్యములు 2:38. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38. చూడండి తల్లి. పేతురు మీరు మారు మనసు పొంది కొట్టు, చప్పట్లు గట్టిగా కొట్టు. ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? పాప క్షమాపణ కోసం, పరలోకం కోసం కాదు. నీ పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో పరలోకం నీకు గ్యారంటీ. నీ పాపాలు క్షమించబడకుండా నువ్వు పరలోకం ఎట్లా వెళ్తామా? పాపికి పరలోకంలో స్థానం ఉందా? అపవిత్రతకు పరలోకములో స్థలం ఉందా? చదివావు తల్లి? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు. ఎవరమ్మా చెప్పింది? అపోస్తలుడు, క్రీస్తు కోసం హతసాక్షి అయిన పేతురు చెప్పాడు మాట. కనుక పాప క్షమాపణ. ఏంటమ్మా ఏంటి మీ ఎదురు చెవులు కొరుకుంటున్నారు? సరిగా వినండి. ఇక్కడ 2వ తల్లి అమ్మా బాప్తీసం అది కాదు తల్లి, అది వదిలేసి అయిపోయింది. నెంబర్ 1 ఏమనుకున్నాం మనం? అయి కాదు తల్లి. ఎందుకు తీసుకోవాలి మనం? పాప క్షమాపణ కోసం, పరలోక రాజ్య వారసత్వం కోసం. 2వది చూసినట్లయితే
రక్షణ కోసం ఉంటా. మార్కు సువార్త 16:16 ఒక 1000 సార్లు చెప్పుంటా నేను మీకు, ఒక 1000 సార్లు చెప్పుంటా ఈ మాట, జ్ఞాపకం చేస్తుంటా. మార్కు సువార్త అదిగో నమ్మి నోరు తెరవండి, మూసేస్తున్నాడు మిమ్మల్ని సాతాను. నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు ఏం పొందుతాడు? కొట్టే చప్పట్లు గట్టిగా, దేవునికి స్తోత్రం. నమ్మి సువార్తను నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడతాడంట. మరి రక్షణ కోసం బాప్తిసం మనం తీసుకోవాలి. మూడోది వచ్చి యోహాను సువార్త 3:3 గబగబ తీయాలి. యోహాను సువార్త 3:3 కొంచెం మళ్ళా నిదానంగా చదవమ్మా. అందుకు యేసు అతనితో, ఎవరితో? నికోదేమని ఒక సీనియర్ మోస్ట్ ముసలోడు వచ్చాడు, మన ప్రసాద్ గారి లాగా నిద్రపోతా ఉంటాడు. వాక్యం చెప్తూ ఉంటే లేచి నుంచో, మళ్ళీ నువ్వు వద్దులే చెప్పమ్మా. అతనితో చాలా ఆపకడ క్రొత్తగా జన్మించడానికి మనం బాప్తిసం తీసుకోవాలి. కంటిన్యూ చేయ అదే వాక్యం. రెండోది ఏంది? దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుటకు బాప్తిసం తీసుకోవాలి. ఒకటి నూతనంగా జన్మించుటకు, రెండు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నాలుగోది దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు, సేమ్ వాక్యం చెప్పేశా. 5 క్రీస్తు సంఘములో ప్రవేశము, ఒకే శరీరంలో ఉండుట కొరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13 2 వాక్యాలు చదవండి. 12వ అధ్యాయము 12వ వాక్యం 13వ వాక్యం త్వరగా. ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైన అందరము ఒక్క శరీరములోనికి. కొట్టు చప్పట్లు గట్టిగా. మనందరము ఒక్క శరీరముగా మనం అంటే సంఘముగా. మనం అందరం ఎవరము? ఈ సంఘం ఎవరు? యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగం, ఒక కుటుంబంగా ఉండట కొరకు బాప్తిసం తీసుకోవాలి. 6 అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యం చూడు తల్లి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అబ్బబ్బబ్బబ్బా, అదే కదా ప్రతిసారి నేను చెప్పేది. బాప్తిసం మీకు గిఫ్ట్ వస్తుంది. ఎలా వస్తుంది? వాడు ఎవడమ్మా? చందనా బ్రదర్స్, తుమ్మిడి బ్రదర్స్, వాడు నిజంగానే పెడతాడమ్మా. ఒక్కొక్కసారి కొంటే గ్యారంటీ. అందుకనే కదా ఎర్రటి ఎండలో మీరు తల్లులారా ఆదివారమే పెడతాడు ఆ దరిద్రుడు. మీరేమో ఆదివారం ఇది పోయినా పర్వాలా, నాకా ఒకటి కొంటే ఒక చీర ఫ్రీ. అది నిజంగా ఎంత చీప్ క్వాలిటీ తెలుసమ్మా. ఒక్కసారి నీళ్లలో పెట్టి ఉంచితే 5 గజాల శారీ గజానికి వస్తుంది. నానా జక్క, ఎన్నిసార్లు నువ్వు పరిగెత్తావక్క. ఇక్కడ ఉన్నాను కాబట్టి నిజాలు చెప్పాలి, తప్పదు కదా. ఏమొస్తుంది మనకి? పరిశుద్ధాత్మ అనే వర్ణం వచ్చేస్తుందంట. అది చాలదా మనం పరిశుద్ధులుగా మార్చబడుటకు? నువ్వు పరిశుద్ధులుగా మార్చబడడానికి బాప్తిసం అవసరము. నీలో పరిశుద్ధాత్మ రావడం గ్యారంటీ. నీలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ప్రభు రక్తం నిన్ను కప్పేస్తుంది. ప్రభు రక్తం నిన్ను కప్పినప్పుడు నీలో ఉన్న అనీతిని తీసివేసి నీతిమంతుడిగా కనిపిస్తావట. నువ్వు పరిశుద్ధుడిగా కనిపిస్తావట. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై
దీనుల పక్షమై శుభశుభాడవు దయాళుడవై దారాలముగా నన్ను దీవించిన దయాళుడవై దారాలముగా నన్ను దీవించిన ఇరువురిని బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం చదవండి అమ్మా. గలతీలు రాసిన పత్రిక కాబట్టి విశ్వాసము వలననే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని విశ్వాస మూలంగా అమ్మ గలతీ 3:27 దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునందు మీరందరూ ఎందుకమ్మా యేసుక్రీస్తులో మీరందరూ బాప్తిసం తీసుకోవడం వల్ల ఆయన కుమారులై ఉన్నారు. అదే చదువమ్మా కొంచెం. క్రీస్తులోనికి మీరందరూ క్రీస్తుని అరే ఒకటేంటి క్రీస్తులోనికి ఒకటే కుటుంబముగా ఆయన కుమారులమై ఉన్నామంట. ఇంకోటి బాప్తిసం తీసుకోవడం ద్వారా క్రీస్తుని మనము బాప్తిసం తీసుకున్న బిడ్డలారా మీరు ఏదో ఆషామాషిగా తీసేసుకున్నారు అనుకుందాం. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న ఈ యొక్క క్షుణ్ణంగా మాట్లాడుతున్న బాప్తిస కార్యక్రమం గురించి మీరు యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నారు అనగా మీలో ఇక కోపం ఉండకూడదు, మీలో ద్వేషం అంతకంటే ఉండకూడదు. పక్కవారిని నువ్వు ద్వేషించావా మర్డర్ చేసినోడితో నువ్వు సమానం. నేను చెప్పాను కదా, వాక్య రూపంగానే చూపించాను కదా. ఇతరులను ద్వేషించువాడు నరహత్య చేసిన వాడితో సమానం అన్నాడు. నరహత్య అంటే నువ్వు పోయి కసక్కని ఒకడు పొడిచి చెప్పేయబడలేదు, చీపాడు అను నీకు నరహత్య శిక్ష ఉచితంగా వచ్చేస్తుంది. అవసరమా మనకి? ఈ ఉన్న 60, 70, 80 సంవత్సరాల ఈ జీవితంలో ఒకవేళ కాకిలాగా 100 ఏళ్ళు బతకాలనుకుంటే బతుకు, 1000 ఏళ్ళు బతకాలని ఉన్న బతుకు. అప్పటికైనా దేవుడి దగ్గర పోవాల్సిందే కదా. కానీ ఆయనకి ఇష్టమైన దేవుడు, ఆయన ఆజ్ఞలమ్మయ్యన్ని నీ శత్రువులను నోరు బెగటం లేదే, మీరు క్షమించలేరు. అందుకనే ప్రేమించేదని అధికముగా
బాప్తిసం ఎందుకు పొందాలి అని మనం 8 పాయింట్లు చూసుకున్నాం తల్లి. ఒకటి ఏంటంటే కొత్తగా జన్మించుటకు, 2 రక్షణ కొరకు, 3 పాప క్షమాపణ కొరకు, 4 దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు, 5 క్రీస్తు సంఘములో ప్రవేశము ఒకే శరీరముగా ఉండుటకు, 6 పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకునే దానికి, 7 లోకములో నుండి క్రీస్తులోనికి మనం మార్చబడుటకు, 8 క్రీస్తును ధరించుకొనుటకు. 2 మనకి చాలా ఈ 8 చాలా ప్రాముఖ్యమైనవి. ఇందుకోసము మనం బాప్తిసం తీసుకోవాలి. ఇట్స్ ఎ కమాండ్, అది ఒక ఆజ్ఞ. యేసు ప్రభు వారు చెప్పిన ఆజ్ఞ అది. తీరా చూస్తే చివరికి వచ్చేసాను నేను. ఎవరు బాప్తిసం పొందాలి? ఎవరు బాప్తిసం పొందాలి? ఎవరు బాప్తిసం పొందాలి అంటే వాక్యము విని విశ్వసించిన వారు బాప్తిసం పొందాలి. మన సంఘంలో డేవిడ్ రక్షణ బాప్తిసాలు పొందారు. మీరిద్దరు ఒకసారి ఇటు వస్తారా? రండి. ఇంకా మీరు పెద్దవాళ్ళు అయిందాక ఇట్లా ఈ విధంగా మిమ్మల్ని చూపిస్తానే ఉంటాయి జనాలకి. ఇట్లా ఈయన ఎవరమ్మా? డేవిడ్. వీడి పేరేంటి? నీ పేరేంట్రా? మామూలు పేరు విశ్వనాథ్ కుమార్. అబ్బో, చూసారా? విశ్వనాథ్ కుమార్ అంట. డేవిడ్గా మార్చుకున్నాడు దేవుడు. తల్లి నీ పేరేంది? గ్రేసీ రక్షణగా మారిపోయింది. చూడండి ఈ వయసు పిల్లలు. వీళ్ళల్లో వీళ్ళు ఎందుకు అమ్మా వీళ్ళు ఏం చెప్పారు ఆ రోజు బాప్తిసం ఇచ్చే రోజు నేను అడిగితే? ఇంత చిన్న వయసు కదా, మీకు అసలు రియల్ ముంచుడు బాప్తిసం తీసుకోవాలని ఎందుకు అనిపించిందంటే, వీడంటాడు అమ్మా నాన్నగారు తీసుకున్నారు కదా తమ్ముడు, వాళ్ళ అక్క ఈమె పెద్ద జనాన పంతులమ్మ. అరే మనం కూడా పాపం చేయకుండే దానికి మనం కూడా తీసుకున్నావురా అనిందంట. అవునక్క, మనం వీళ్ళు ప్రతి ఆదివారం వస్తారు ఈ వయసు వాళ్ళు. మీకంటే చేపలు దవ్వుకునే వ్యవహారం ఉంటుంది ఇంట్లో. అదో పెద్ద మాంసం ఏదో మాంసం తెస్తాడు ఆయన. ఏమ్మా తెచ్చాడా సునీలు? తేలేదా? కొన్ని ఏది తెచ్చినా తొందరగా కుక్కర్లో వేసినట్టున్నావు, తొందరగా వచ్చావు. వీళ్ళిద్దరు తల్లి ఏంటి నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ప్రభువా, నీ బాలురు ప్రవచించుతురు, నీ యవన కుమారులు ప్రవచనాలు పలుకుదురన్న వాక్యాన్ని నువ్వు ఈ విధంగా నెరవేర్చి మా సంఘములో బలపరుస్తున్నావు మమ్మల్ని అని వీళ్ళిద్దరిని తలుచుకున్నప్పుడు చాలా నాకు ఆనందం వేస్తుంది. అలాగే హర్షిత వర్షిత వాళ్ళు ఏమన్నా పెద్ద స్త్రీలా? కాదే, అదిగో కాంగో కొడుతుందే ఆ బిడ్డ వర్షిత, వాళ్ళ అక్క హర్షిత. వాళ్ళైతే 1 సంవత్సరం నుంచి కొన్ని పోరాటాలు ఎదుర్కొని ఏమనుకోబాకండి తల్లిదండ్రులు. మామూలుగా రక్షణలోకి తల్లిదండ్రులు నడిపించాలి. మేము రక్షణలోకి పోతాము తల్లో అంటే ఆగు బుల్లో నీళ్ళు ఆపేశారు. సంవత్సరం దేవుని కార్యం నెరవేరు. తల్లి లేదులే పాప, తల్లి సార్ చెరి ఏడి ఈడిగో వాడు చూసేదానికి అలా ఉన్నాడు కానీ బిడ్డ వాడు 7th క్లాస్. ఏమైనా 7th క్లాసు. వాడు 5th క్లాస్ నుంచి నాకు బాప్తిసం అంటున్నాడు. ఆపి ఇచ్చా. నేను ఇవ్వనందుకు ఒక ఆయన నన్ను గద్దిచ్చాడు, ఒక పాస్టర్ గారు. నేను ఆ పాస్టర్ గారు 10 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లలు చదువుతుంటే ఇంకొక సంవత్సరం మనీ నేనైనా ఇస్తానన్నానంటే నువ్వు తప్పు చేస్తున్నావు. నన్ను తిట్టాడమ్మా. ఏందయ్యా అంటే, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇవ్వాలి. దేవుని ఆత్మ వాళ్ళతో మాట్లాడినప్పుడే వాళ్ళేంటి బాప్తిసం గురించి వచ్చి అడగడం ఏంటి? పాపములు పడకుండా ఉండిపోతారు ఇకట్లా. దేవుని ఆత్మ వాళ్ళలోకి వస్తుంది కాబట్టి అది నడిపిస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు పాస్టర్, నన్ను గద్దించాడు. నిజంగా వీళ్ళకి బాప్తిసాలు ఇచ్చిన దాకా, అడిగిన వాళ్ళకి ఆపేనే ఇచ్చిన దాకా నాకు నిద్ర పట్టలేదు. సంతోషంగా ఉన్నారా? వెరీ గుడ్. వెళ్ళిపోండి, కొట్టండి చప్పట్లు వీళ్ళ కోసం, ఆ బిడ్డల కోసం, వాళ్ళ యొక్క. కనుక తల్లి వాక్యం విని విశ్వసించువారు. ఎవరు వాక్యం వింటారు? వాక్యం చెప్పబడే చోటుకి వచ్చిన వాళ్ళు. ఎవరు? ఏది వాక్యం చెప్పబడే చోటు? బాగా చెప్తారు మీరు సమాధానాలు, భలే చెప్తారు, మంచిగా చెప్తారు. మరి
12 అయిన దాకా రారే మందిరానికి. అదే నేను చెప్తున్నాను కదా, చేపలు. రెండోది, ఎవరు బాప్తిసం పొందాలి? 1 వాక్యం విని విశ్వసించిన వారు. 2 వాక్యం విని మారు మనసు పొంది, అమ్మో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది పాపం అంట, నరకంలో పడిపోతామంట, ఇంకొకసారి అక్కడ పడిపోతే మనం రాలేమంట. పరలోకంలో ఉన్న నరకంలో ఉన్న మనం గుర్తుపట్టుకుంటాం. పాస్టర్ గారు ఉన్నాడు రే, ఎక్కడ? పరలోకం కాదు, నువ్వు పరలోకంలో ఉంటావు, చూస్తుంటావు. అమ్మా అయ్యా అంటుంటాడు పాస్టర్. ఎందుకు? తప్పుడు బోధన చేస్తే వేస్తాడు వాళ్ళని కూడా. అందుకని ఒక్క లాజరు ధనవంతుడి ఎగ్జాంపుల్ తీసుకోండి అమ్మా. ఈ లోకంలో ఉన్న లాజరు ధనవంతుడు చనిపోయారు. ఒకడేమో పిశాచాలు తీసుకెళ్ళి, ఇంకోడేమో ఆ దేవదూతలు తీసుకెళ్ళిన వాడు లాజరు, ఆయన పేరు. బీదవాడు, కురుపులు పట్టి ఆహారం కూడా లేకుండా ఉన్నవాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని సేద తిరుతుంటే, ఈ లోకంలో ఉన్న ధనవంతుడు ఉన్నాడే, తిని తాగి ఇష్టం వచ్చినటువంటి డ్రెస్సులు వేసుకొని విందులు వినోదాలు చేసుకొని ఆ గుమ్మం, తన గుమ్మం ముందు పడిన ఆ లాజర్కి, రే ఇంత ఉంది కదా రోజు వాడికి అంత అన్నం పెట్టండి రాన్లా, ఆడు తిని మిగిలిపోయి కింద పడిపోయి అన్ని ఊడ్చి ఆ చెత్తలో పడేస్తే అయ్యేరుకొని తిన్నాడంట. ఎవరు? అందుకనే ధనవంతులంటే దేవుడికి అయిష్టం కాదమ్మా. ఆ ధనం ఇచ్చింది ఎవరు? యేసయ్యే. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఆయన కోపం వచ్చే మాట అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట దుర్లభం, అసాధ్యం కాదు. దుర్లభం అంటే అది ఇంక చాలా పెద్ద మాట. ఈ లేహ అన్నట్టు కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతులుగా ఉండి పేద అవసరం ఉన్నవారు వాళ్ళందరినీ చూసుకుంటూ ఉన్నవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు పరలోక రాజ్యం తీసేసుకుని లేకుండా చేస్తారా? తప్పకుండా పరలోక రాజ్యానికి తీసుకుంటారు. కానీ దెయ్యము చేత ఆశీర్వదించబడిన కొంత బ్యాచ్ ఉంది. వారిలో నంబర్ వన్ వ్యాపారంలో సారా వ్యాపారం పెడతాడు. సారా వ్యాపారం పెడితే ఎట్లా వస్తుంది తెలుసా డబ్బు? ప్రకాశం ఉన్నావా? రేపు పొద్దున్నే పోయి దుకాణం తీయబాక, మనకి ఈ రూట్ మారుస్తాడు దేవుడు. నువ్వు బాప్తిసం పొందినండి. ఏంటి నవ్వుతున్నారేంటి మీరు? దాస్ గారు తెచ్చావా ఈరోజు తలకాయ మాంసం? వెరీ గుడ్ నాయన. సారా వ్యాపారం పెట్టినాడు వీడికంటే కూడా అభివృద్ధి పరుస్తాడు. బియ్యంలో రాళ్ళు గడిపినాడు, నూనెలో కెరసనాడు వాసన వస్తుంది, ఇంకేదో దరిద్రం కలుపుతాడు. ఈ కల్తీ వ్యాపారాలు చేసినోడు కోటీశ్వరులు అయిపోతారు తల్లి. ఆ ఆశీర్వాదాలు ఎవరిస్తారు తెలుసా? ఎవరిస్తారు? దేవుడా. కాబట్టి తల్లి, దేవుడు ఆశీర్వదించిన వాడు అభివృద్ధి పరచబడతాడు. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత కళ్ళు ఎక్కడ ఉండవు, ఎక్కడ పోతాయి? అప్పుడప్పుడు మనం కళ్ళద్దాలు ఎక్కడ పెడుతుంటావే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. మీరు తీసుకున్నటువంటి ఈ బాప్తిసాలు అది చిరస్థాయిగా కాపాడుకునే నీతిమంతులుగా, దేవుని బిడ్డలుగా మీరు నడిపించబడుతురు గాక. బల్ల యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను. బల్ల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? బాప్తిసం తీసుకున్న వారికి బల్ల ఇవ్వబడుద్ది. ఆ బల్ల తీసుకుంటేనే గాని అంత్యదినమున నేను నిన్ను లేపను అంటున్నాడు. ఇక బాప్తిసం లేకుండా నశించిపోయిన ఆత్మ అంటే వాడికి ఎందుకు మరలా లేపి తీర్పు? యేసయ్యకి శ్రమ, టైం వేస్ట్. వాడు బాప్తిసం లేకుండా బల్ల లేకుండా పోయినోడు డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇంక వాడి తీర్పులో కూడా రాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో నాకు తెలిసి 2-3 ఉన్నట్టున్నారు. 2-3 బ్యాప్టిజాలంటే ఇంకా ఏందో భయం. అంటే నేను పాపిని అని నీకు తెలుసు, అందుకనే నువ్వు తీసుకోవటంలా మంచిదే. ఆ పాపాన్ని వదిలిపెట్టాలంటే నీకు భయం. ఆ పాపాన్ని అంటే లోకాన్ని వదిలిపెట్టాలంటే వదలలేకపోతున్నావు. వాడు పట్టుకొని లాగుతున్నాడు. నేను ఏది అప్పుడే
చదువుతున్నావు నీకైతే. మూడోది, బాప్తిసం ఎవరు తీసుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకున్నారు. మీరందరూ యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే స్తోత్రం చెప్పు, హల్లెలూయా. లాస్ట్ గా ఎవరు బాప్తిసము పొందాలంటే ఇదిగో చెప్పానే, పాపము చేసి నేను పాపిని అని గుర్తించేవాడు బాప్తిసం తీసుకోవాలి. ఏరా పండు, ఇప్పుడు వచ్చావు? ఎగ్జామ్ రాసి వచ్చావా? మానే ఎగ్జాము అని నేను అంటలేదు. అలాగంటే అసలు ఈ చర్చ మానేస్తాడు వీడు. పబ్లికా? మరి నాకు ఒక మెసేజ్ పెట్టొచ్చు కదా. ఇంకా పండుగాడు వస్తాడు కాంగో కొడతాడు, పండుగాడు వస్తాడు కాంగో కొడతాడు అని చూస్తుంటే ఆఖరికి నా కుమార్తె నా ఆధ్యాత్మిక బిడ్డ, ఆత్మీయ కుమార్తె ఈరోజు వాయిద్య అవతల పడేసింది. ఆరాధన కొట్టింది రా బిడ్డ, ఆరాధన వర్షిప్లోకి తీసుకెళ్ళింది. అమ్మా కంట్రోల్. ఓహో పొగడకూడదా? ఇక్కడ పొగడొచ్చులే, పర్సనల్గా పొగిడితే అవి నాకు మళ్ళీ రివర్స్ అవుతుంది. తలలు వంచండి తల్లి. చిన్న ప్రార్థన. బల్ల ఏంటో చెప్పాను, బల్ల విలువ ఏంటో చెప్పాను, బల్ల తీసుకోవాలంటే అర్హత, బాప్తిసం చెప్పాను. బాప్తిసంలో ఎందుకు, ఎక్కడ, ఎలాంటి వారు తీసుకోవాలా దేవుడు సువిస్తారంగా ఈరోజు మనకు బోధించాడు. అర్థం కాని వాళ్ళు ఇది యూట్యూబ్లో ఉంటుంది, తారా ప్రకాష్ కర్లపూడి అనే ఛానల్లో మళ్ళీ పెట్టుకొని వినండి. అర్థం కాని వాళ్ళు, బాప్తిసం తీసుకుని వారు, మీరు మళ్ళీ అతి త్వరలో బాప్తిసాలు తీసుకునే బిడ్డలుగా మార్చబడుదురుగాక. తలలు వంచండి, తలలు వంచండి, తలలు వంచండి, అందరు తలలు వంచండి. అడగండి ప్రభువుని. ఫస్ట్ అడగాల్సిన వాళ్ళు బాప్తిసాలు లేని వాళ్ళు, బల్లలో చేయబెట్టడానికి అర్హత లేని వాళ్ళు. ఇంతగా చెప్పినా కూడా ప్రభువు మీతోటి ఇంకా ఆలోచిస్తున్నారంటే బా ఎంత బలంగా పట్టేస్తున్నాడమ్మా మిమ్మల్ని. వాడు యేసయ్యనే శోధించిన వాడు, నువ్వొక లెక్క వాడికి. ఎందుకని ఇంకా ఆలోచిస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞ అంటున్నాడే, నువ్వు బాప్తిసం తీసుకోవడము ఇట్స్ ఎ కమాండ్. ఆలోచిస్తావేంటి తల్లి? వింటూనే పురుషుల్లో ఆల్మోస్ట్ అందరు బాప్తిసాలు తీసుకున్నారు. నాకే ఆశ్చర్యం, కొంతమంది బాప్తిసం తీసుకుంటాను పాస్టర్ గారు నన్ను అడిగినప్పుడు ఇతను తీసుకోవాలనుకున్నానే అని నాకే డౌట్. అటువంటి కఠినాత్ములే మారిపోతుంటే యవ్వన బిడ్డలు మీకేంటమ్మా భయం? అస్సలు భయపడొద్దు, ఆయన మీతోనే ఉంటాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు దిగులేలా, నాకు దిగులేలా. Thank you.
ఆయన 2026 సంవత్సరంలో ప్రవేశించి ఒక మాస కాలము అప్పుడే జరిగిపోయింది. 2వ మాసంలో ప్రవేశపెట్టారు. ఈ మొదటి పునరుద్ధానం ఆరాధనలో మమ్మలను ఆనందింపచేశారు, ఆశీర్వదింపజేశారు, పరవశింపజేశారు. అయ్యా, మీరు మా తోడు ఉన్నారయ్యా, మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. దేవా అని పిలిచిన వెంటనే మా ప్రక్కనే ఉండి నాయన మా కోరికలు తీరుస్తున్నారు, అవసరాలు తీరుస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు. స్వస్థతలు మీ యొక్క ఆశీర్వాద బలములో మాకు సమకూర్చబడుతూ ఉన్నాయి. ఈ యొక్క మధ్యకాల సమయంలో నా తండ్రి, దీనుడుగా ఉన్న ఈ బిడ్డలందరూ మీరు కావాలని, మీరంటే పిచ్చి ప్రేమతోనే ఈ సన్నిధిలో ఉన్నారయ్యా. రాలేకపోయిన వారి గురించి నాకు తెలియదు, కానీ కారణాలు వచ్చిన ఈ బిడ్డలు కొంచెం ఆలస్యంగా వచ్చిన వారిని వారు సరిదిద్దుకొని సకాలంలో వచ్చి ఆ కొద్ది 1 గంటన్నర మా సమయం మాత్రమే కనుక నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం మీరు దయచేయండి. పేరు పేరు వలసిన ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తంతో ముట్టండి. ఎవరికి ఏ శోధనలు ఉన్నాయో వాటి నుంచి విడిపించండి. శాంతి, సమాధానం, సంతోష సమృద్ధులతో వీరందరూ ఆశీర్వదించబడుతుగాక. దీనుడనైన నన్ను, ఏ విలువ లేని నన్ను నీ సేవకుడిగా, నీ యొక్క పనివాడిగా, నీ కూలివాడిగా నన్ను నా తండ్రి వినియోగించుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచి తల్లి, అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా సాక్ష్యం చెప్పదలుచుకుంటే దయచేసి త్వరగా వచ్చి సాక్ష్యం చెప్పండి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అతిథి మన సంఘానికి వచ్చారు. మా అన్నయ్యనమ్మా. అయితే ప్రాముఖ్యమైన అతిథి ఎదుగుతున్నాను సార్. ఆయన గాయత్రి నగర్ నుంచి వచ్చి ఉంటే అని ఉండేవాడిని, అమెరికా నుంచి వచ్చాడమ్మా అన్న. కాబట్టి మనందరికీ ప్రాముఖ్యమైన వ్యక్తే కదా. కాబట్టి అన్నయ్య కూడా మంచి గాయకులు, ఒక చిన్న పాట పాడాలని. అసలు ట్రాక్తో కూడా లేదా? చందా వస్తున్నారా? వేసేయండి. ముందు సాక్ష్యం చెప్పండి అయ్యా. ఎవరైనా పోతున్నావు? అందరికీ వందనాలండి. అటు పోరా. నా జీవితంలో సాక్ష్యం చెప్తున్నాను. చెప్పాలనుకోలేదు, ఇవే సాక్ష్యాలు. కాబట్టి ఈ చర్చి 1942 అని మా పితరులు మాకు చెప్పారు. అప్పుడు ఇక్కడ ఎవరో చనిపోతే, కూర్చోలేదు నీకు ఇబ్బంది అంటే ఇక్కడ కూర్చో. అప్పుడు ఎవరో చనిపోతే బాడీ తీయటానికి ఎవరు లేకపోతే ఏర్పరిచిన సంఘం అని మా పెద్దోళ్ళు చెప్పారు. అంటే నేను 1967లో పుట్టాను. సో ఆ తర్వాత అలా పాకు ఉండేది. ఆ పాకు మాత్రం నాకు తెలుసు. మా నాయనమ్మ అప్పుడు ఎవరు తీయడానికి రాలేదు. అప్పుడు మేము
అప్పుడు నాయనమ్మ అక్కడ సండే స్కూల్ టీచరు, మేము కూడా అందులోకి వెళ్ళేవాళ్ళం. అలా సాగిన ఈ చర్చి ఈ స్థితికి వచ్చింది. ఈ మధ్యలో ఏంటంటే తారాబాబు గారు ఒకసారి మాకు చెప్పారు, మామూలాన్ని చర్చికి వస్తున్నానని చెప్పారు. మేము బావగారి మూలాన మేము మారాము. అంటే లేడీస్ అంతా అక్కోళ్ళు అమ్మోళ్ళు అంతా ఇదిలో ఉన్నారు. మేము వస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, కానీ మన ఇదివరకు క్రిస్టియన్స్ లాగే ఉన్నాం అనమాట. బావగారిని బట్టి మేము అంతా చేంజ్ అయిపోయాం. జస్ట్ ఇంకా విజిటర్స్ కాకుండా కంప్లీట్గా ఉన్నట్టు ఉన్నాము. ఇంతవరకు ఇది. ఇంకా ఈ చర్చి మాది అని అంటే మన విజయవాడ మంది అంటే మా విజయవాడ మాది కాదు, విజయవాడలో ఉంటున్నాం. అలాగే ఆర్సిఎస్ మమ్మల్ని, మా కుటుంబాన్ని ఏదో విధంగా దేవుడు ఇక్కడ కాపలాగా ఉంచాలని అనుకుంటాం. జస్ట్ కొంతమంది మధ్యలో మా చుట్టాలు అభ్యంతరం పెట్టినా దేవుడు మళ్ళీ ఆ తాళాలు మళ్ళీ మా దగ్గరికే వచ్చేసినాయి. అది దేవుని ఏర్పాటు. ఇదివరకు నా చిన్నప్పుడు ఈ చర్చ్ అంతా నిండిపోయేది బాబు గారు. ఒక 300 మంది 200 మంది దాకా వచ్చేవాళ్ళు. తర్వాత కొన్ని కారణాల వల్ల సంఘాలు పెట్టుకొని వెళ్ళిపోయారు. తర్వాత కూడా జనాలు బాగానే వస్తున్నారు, కానీ ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. ఒక ట్రాన్స్ఫర్ ఒక కుటుంబంలో నలుగురు వెళ్ళిపోతున్నారు. అలాగ కూడా ఉంది. ఆ టైంలో ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారంటే బావగారు వాక్యం మూలన కానీ మనకి తెలియట్లా, కానీ ప్రార్థన వలన కూడా కాదు. ఎందుకంటే దేవుని ఏర్పరిచిన వ్యక్తి ద్వారా దేవుడు కొన్ని కార్యాలు చేస్తారు. మనకి తెలియట్లా. చాలా మందికి మన పక్కన ఉండేలేకే మనకి కొంత తెలియదు. కొంతమందికి బాగా పోతే ప్రార్థనలు చేస్తున్నారంటే దేవుడు ఎక్కడో ప్రార్థన వింటాడు. అలాగే బావగారిది కూడా విని మనకు కొన్ని స్వస్థతలు కానీ పనులు కానీ జరుగుతున్నాయి. అది కూడా అవుతుంది. ఇంకా మా కుటుంబానికి వచ్చేలేకే రావు గారు, తారాబాబు గారు కొంచెం ముందు నుండి నడిపించేవాళ్ళు మమ్మల్ని. అంటే పెద్ద నాన్న చనిపోయిన తర్వాత మాకు పెద్దలు 2 అన్నయ్యలు ఉన్నారు, కానీ బావగారులతోనే వెళ్తుంటాం మేము. ఎందుకంటే ఇక కోవిడ్ బావగారు కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు, కానీ ఆయన సలహాలు ఇస్తుంటారు మేరక్క ద్వారా. మాకు ఇలాగ వెళ్తా ఈ స్థితికి వచ్చాం మేము. ఇక నా దగ్గరికి వచ్చేలేకే కుట్టి పెళ్ళి ఒక అద్భుతం. ఎందుకంటే లెంట్ డేస్ అయిపోయిన తర్వాత మ్యారేజెస్ చూద్దామని అనుకున్నాము. నేను లెంట్ డేస్ అయిపోయిన తర్వాత మర్చిపోయానేమని మా చిన్న పాప క్యూటీ గుర్తు చేసింది నాకు. లేదమ్మా నేను మొదలు పెట్టేస్తామని మా వదినతో మాట్లాడి, జెన్నీ వదినతో మాట్లాడి అలా స్టార్ట్ చేసింది. ఇది మీరు నమ్మరు, అన్నీ ఇక్కడ సంబంధాలు ఏమి రాలేదు, అన్ని బయట సంబంధాలు వచ్చినాయి. ఒక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఇదేంటి నాకు ఇది వద్దనుకుంటున్నాను, ఇక్కడే వస్తుంది, ఎలా తప్పించాలని చూస్తున్నాను నేను. అంటే అందరు వెళ్ళిపోయారు. అదేని కాకుండా ఫారెన్ వెళ్ళటం మాకు ఇష్టమే, పిల్లలందరూ, కానీ అందరూ ఎక్కువ వెళ్ళిపోయారని కొంచెం భయం పట్టుకుంది. అందరూ మేము ఓల్డ్ ఏజ్ రూమ్ లాగా అయిపోయామని ఒక పడమటక్క ఒకసారి అంటూ ఇవన్నీ పట్టుకుందాం, భయం వేస్తుంది. ఆ టైంలో కుట్టిని కూడా అడిగితే చెప్పలేకపోతుంది. సరే వెళ్ళినోళ్ళు తప్పులేదు, వెళ్తాం మంచిది, అది ఎవరి ఇష్టం వాళ్ళది, నేను కాదంట. నాకు కూడా ఇష్టమే వెళ్ళటం, కానీ మేము మొన్నది ప్రసన్నది పరిస్థితి ఏంటంటే ఉండలేని పరిస్థితి. అది మా అంటే అందరికీ ఉంటుంది అటాచ్మెంట్, మాది ఒక పాడు ఎక్కువ. సో అలాగ ఉన్న టైంలో చూస్తున్న ఈ సంబంధం వచ్చింది. ఇది కూడా మేము అసలు సడన్గా వస్తున్న లేకే మేము కొంచెం అబ్జెక్షన్ పెట్టాం. అంటే మేము ప్రిపేర్ అవ్వలేదు, ఒకళ్ళు లేరు, ఆ రోజున ఎవరు లేరు కూడా. అంటే మళ్ళీ మా వదిన తిట్టింది, అలా వచ్చిన వాళ్ళు అలా పంపకూడదు ఖచ్చితంగా. అంటే మళ్ళీ వాళ్ళు రమ్మంటే వాళ్ళు చాలా ఇదిగా వచ్చారు. అంటే ఆ రోజున ఎవరు లేరు కాబట్టి మేము ఇది చేసాము. మళ్ళీ వాళ్ళు రమ్మనంగానే ఇందిరా ఆపరేషన్ అయ్యింది, మా దగ్గరికి రావటానికి కుదరదు, అందుకని చెప్పేవాళ్ళు. తర్వాత ఆ ఇంట్లోనే ఏర్పరిచాము. అసలు వాళ్ళు మర్యాదపూర్వకంగా వచ్చారు, అన్ని మనకు కుదిరిని. మొన్నటి దాకా ఎలా జరిగింది అదే జరిగింది, అన్ని అద్భుతాలే. ఇక నాకు మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా నేను అదేదో జరిగిపోయింది, ట్రీట్మెంట్ జరిగింది, నేను ఇదయ్యాను అని అనుకుంటాను, కానీ అది దేవుని చిత్తమని నాకు అర్థమవుతుంది. ఈ విషయంలో మధ్యలో ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేకుండా అన్ని సక్రమంగా జరిగినాయి. ఒక్క ఇది కూడా ముఖ్యంగా రైల్వే క్రిస్టియన్ సమాజంలో, అంటే మేము దీనికి వెళ్తాం, సిఎస్ఐకి కూడా వెళ్తాము. అంటే అది మన పెళ్లిళ్ళు అవ్వాలి కదా, అక్కడికి వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఎక్కువ ఈ మధ్యలో ఇక్కడే ఎక్కువ. వీళ్ళు చేసిన దానికి థ్యాంక్స్తో
రుణం తీర్చుకోలేవు. ఆర్సిఎస్ మెంబర్స్ పిల్లలు అసలు పిల్లలు అంటే వాళ్ళు ఏది చెప్పినా కొంచెం మాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు పింకీ అంటే పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు కొన్ని చెప్పను, కానీ ప్రసన్న పింకీ అసలు మాతోనే అంటు పెట్టుకొని ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు మన పవన్ వాళ్ళ మదరు కోమలి కానీ అందరూ మన కవిత గారు కానీ వీళ్ళంతా వచ్చి చాలా చాలా మాకు హెల్ప్ చేసి ఎప్పుడు పిలిచినా వచ్చేసేవాళ్ళు. మాకే ఇబ్బందిగా ఉండేది పిలుస్తుంటే వాళ్ళని. సరే వాళ్ళు చదివేశారు పిల్లలు. ఇంకా ప్రసన్న ఇంకా బాబు అంటే బాబీను మేము అరుణ్ని బాబుని వేరుగా చూడాల, మన ఇంటి వ్యక్తుల్లాగానే చూసాము. వాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు, అంత నమ్మకంగా ఉండేవాళ్ళు. ఇంక ఇప్పుడు కొత్తగా వచ్చిన బబ్లు కానీ, అంటే కొత్తగా అంటే 1 సంవత్సరం అయింది, బబ్లు కానీ, దినేష్ కానీ, ఓబులేష్ కానీ, విక్కీ కానీ, అంటే బామ్మర్ది అంటారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా చేసి ఉంటాడు. ఆ ప్రవీణ్ కానీ వాళ్ళ ఇంట్లో కూడా చేసి ఉంటారు లేదు నాకు తెలియదు. పవన్ గారు డ్యూటీకి వెళ్తున్నాడు, మాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇదంతా ఒక వాళ్ళకి మాత్రం చిన్నపిల్లలు థ్యాంక్స్ చెప్పడం మనకు చేసిన దాన్ని బట్టి మా కుటుంబం తరపున వాళ్ళకి. ఇంకా ముఖ్యంగా చెర్రీ గారు చాలా చిన్నపిల్లడు. ఇప్పుడే బావగారు చెప్పారు 7th క్లాస్. వాడు ఎంత పని చేస్తాడంటే సిస్టమ్ అంతా వాడే సెట్ చేస్తాడు. ఏమనుకోడు, ఎంత గట్టిగా మాట్లాడినా మేము పెద్దోళ్ళం కదా అసలు అది ఏమనేవాడు కాదు. వాడు కూడా వాడికి మంచి భవిష్యత్తు ఉండాలా, నవ్వుతూ ఉంటాడు. సరే ఇంకా వచ్చేలేకే ఈ చర్చ ఇది అయిపోయిన తర్వాత మాకు తారాబాబు గారి తరఫున మేము వదిలిన అంటామే కానీ మాకు సిస్టర్స్ కిందే లెక్క. మా సిస్టర్స్ అలాగే హైదరాబాద్ లో కువైట్ బాబు గారు సిస్టర్స్, వీళ్ళందరినీ మేము వదిలినంటాం కానీ సిస్టర్ల కింద లెక్కగానే చూస్తాం మా చిన్నప్పటి నుంచి. ఇంత డిస్టర్బెన్స్ బహుశా 40 సంవత్సరాలు, అది ఒక 50 సంవత్సరాలు, ఇంత డిస్టర్బెన్స్ కూడా రాలేదు ఎక్కడ. మేము చాలా, అంటే మా నాన్నగారు ఏం చేశారంటే బావల్ని గౌరవించాలి అంటే వాళ్ళు ఒక ప్రత్యేకం మనకి ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని సంవత్సరాలైనా అలాగే చూసాం, అలాగే ఉన్నాం. మా బావలు కూడా బామ్మర్దిని అలాగే ఇచ్చారు. మాకు అసలు సొంత వాళ్ళని అడగలేకపోతున్నాం, అక్కల కంటే బావగారులనే ఎక్కువ అడుగుతున్నాం. వాళ్ళు ఏది కావాలంటే అది చేస్తున్నారు. ఇదంతా ఏదైతే మాకు ముఖ్యంగా సూరిబాబు గారు వాళ్ళ మదర్కు దానికి వచ్చారని అనుకుంటున్నారు కానీ 2 కలుపుకున్నారు. అది నాకు తెలుసు బాగా. గదిబాబు గారు కలుపుకున్నారు. ఆ డేట్ కూడా నేను కొంచెం దగ్గర ఉన్నాను కాబట్టి బావగారితో ఈ డేట్ అయితే నేను కూడా వస్తానయ్యా, నాకు ఇది ఉంటే పనులు అవుతా ఉంటాయి కొంచెం అది ఇదని అంటే సర్లే అనుకున్నాను. కానీ కుట్టి పెళ్లిని కూడా అటాచ్ చేశారు. దానికి మాత్రం బిగ్ థ్యాంక్స్ బాబు గారు. ఎందుకంటే వేరే దేశం నుంచి రావటం అంటే అందులో వల్లి వదినికి, అందులో అంతకుముందు బావగారికి కొన్ని మెడికల్ ఎగ్జామినేషన్స్ జరిగినాయి. నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఆగిపోతారా అనిపించింది. వాళ్ళకు కూడా చెప్పాను, మా బావగారు కూడా వస్తున్నారండి అని చెప్పాను. కానీ వచ్చారు. అక్కడ వల్లి కూడా కొంచెం అటాచ్మెంట్, వయసు పెరిగింది, అటాచ్మెంట్లు ఉంటాయి. బావగారు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నారంటే ప్రవీణ్ ఉండబట్టే కొంచెం ఉండగలుగుతున్నారు. బావగారు వచ్చి క్షేమంగా వచ్చారు, మళ్ళీ ఆయన గారు క్షేమంగా వెళ్ళాలి. అలాగే వసంత వదిన, నానాజీ వదిన, వీళ్ళు నేను చెప్పాను, వీళ్ళు ఏది చెప్పినా అసలు ఏంటి సంతోషంగా ఉండిపోతారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగే అర్థం కాదు. మా అక్క వాళ్ళ ఇంట్లో భోజనం చేయను కానీ వాళ్ళ ఇంట్లో వెళ్ళి భోజనం చేసేస్తాను నేను, అంత ఇదనమాట. ఆ వదిలిద్దరికి కూడా చాలా థ్యాంక్స్ వదిన, పిల్లలకు కానీ మొత్తం. చంటి కూడా చంటి అయితే నాకు ఏమైనా పనులు చెప్పండి అన్నారు. చంటి చాలా బిజీ, బట్ ఆ మాటలో అంటూనే నాకు చాలా సంతోషం వేసింది. చంటి కూడా చాలా థ్యాంక్స్. చంద్రబాబు గారు మేము అటు వెళ్తే ఇటు వచ్చారు. అదే బావగారికి కార్డు ఇవ్వలేకపోయావని కొంచెం ఫీల్ అయ్యాను నేను. సరే బాబు నువ్వు ఇలా సిక్ అయ్యానని చెప్పు నువ్వు అంటే బాబు ఫోన్ చేసేళ్ళకి ఇక్కడే ఉన్నారు. సరే నేను ఇక్కడ ఇచ్చినా బావగారి మంచి మనసుతో అర్థం చేసుకొని వచ్చారు. వచ్చి అంత ఫంక్షన్ ఎంజాయ్ చేశాను. బావగారికి కూడా థ్యాంక్స్ అని. ఇంకా అంటే ఇది చర్చ సాక్ష్యం అంటే ఎన్ని కలిపే సాక్ష్యం అంటే అందరూ ఒక చిన్న డిస్టర్బెన్స్ లేదు మ్యారేజ్ లో, అన్నిట్లో ఒక లలగటాలు ఏదేదంటే ఇదంతా ప్లానింగ్, దేవుని ప్లానింగ్ అని నమ్మకంతో ఉన్నాను. ఇంకా ఆమోస్ గారి కుటుంబం కూడా మనకి సూటబుల్ కుటుంబం, కామ్గా వెళ్ళిపోయే కుటుంబం, సక్రమంగా ఉండాలని మీ ప్రార్థనలో కుట్టి గురించి, జాన్ పీటర్ పాల్ గురించి ప్రేర్ చేయండి, మా కుటుంబాల గురించి చేయండి. ఇంత నేను చేస్తుంటే మాకు ఎక్కువ ఉండేది అమ్మా
పింకీ పింకీ బామర్ది సిస్టర్ విక్కీ సిస్టర్ సోను, కొన్ని పేర్లు గుర్తులేదు, పాపళ్ళు, ప్రసన్న వాళ్ళ ఇద్దరు పిల్లలు. వాళ్ళైతే ఏది చెప్పినా అసలు ఎదురు ఉండకుండా చెప్పేస్తారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలమ్మా నీకు. అలాగే ఇంకా సరే మా కుటుంబం అంటే నేను చెప్పుకోలేను, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మా పెద్ద అక్క నుంచి డానీ వరకు వీళ్ళందరూ నాకు ఎలాగా ఫంక్షన్లో స్వేచ్ఛ ఇచ్చేసారు, అంటే ఏది చేసినా వాళ్ళు ఓకే అనేస్తారు. అలాగే అంటే నమ్మకం. అలాగే ఇప్పుడు నేను బాబు మీద కూడా అలాగ వచ్చేసాను. బాబు పీటర్ అంటే ఇంకా వాళ్ళు తన సొంతం. అలాగే బాబీ, మన అరుణ్, విక్కీ, నిఖిల్ కూడా నిన్న అంతా చేశారు. వాళ్ళు ఉంటే ఇంకా మేము ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాం, అంటే పనులు జరిగిపోతాయి. ఇదంతా దేవుని ఏర్పాటనే నమ్మకంతో ఉన్నారు. వాళ్ళకి మా మీద ఉన్న ప్రేమ. ఇంకా మా పెద్ద రాజమండ్రి అక్క మీకు తెలిసిందే, అందరికీ ఇష్టమే. ఆమెకి ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళు భోజనం చేశారో లేదని అడుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మాకే విసుకొచ్చేస్తుంది, అంటే అంత ఆలోచిస్తుంది మా గురించి. హైదరాబాద్ ఉన్న జెన్నీ గురించి కానీ, డానీ గురించి కానీ, మన బాబు గురించి కానీ, వాళ్ళు కెనడాలో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ గురించి. అక్క పరమటక్క పెళ్ళయింది కాబట్టి అక్కడున్న మా గురించి ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటుంది, సలహాలు ఇస్తుంది, మంచి సలహాలు ఇస్తుంది ఆమెది. ఇందిరా అంటే మీకు తెలిసిందే, ఇందిరా మీదే నడుస్తూ ఉంటుంది ఇక్కడ అన్ని. సో అంటే తనది చెప్పేస్తూ ఉంటుంది ఎలా చేయాలి. మేము అక్కడ కూడా సలహాలు తీసుకుంటాం. ఇంకా మా ఇంట్లో పెద్దన్నయ్య, అంటే మా అన్నయ్య పెద్దన్నయ్య చనిపోయిన తర్వాత రవణ చాలా, అంటే మాకు మేము ఎక్కువ మాట్లాడకపోయినా నేను ఏది చేసినా చెప్తాడు, వచ్చి సలహాలు ఇస్తారు. ఆ అన్నయ్యకి కూడా థ్యాంక్స్. జేసనక్కకి, మేరక్కకి, ఇందిరాకి చాలా థ్యాంక్స్. డానీ ఏం చేయలేకపోయినా, అంటే ఇప్పుడు ఇదివరకు మంచి యాక్టివ్గా ఉండేవాడు, ఇప్పుడు చేయలేకపోతున్నాడు. మౌనంగా ఉన్నా కూడా మనకి హెల్ప్ చేసినట్టే. సో ఆ విధంగా కూడా డానీ నాకు చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్స్. అందరికంటే ముఖ్యంగా తారాబాబు గారికి. మేము ఫుడ్ అందరికి చెప్తాం, ఫుడ్ అంటే ఫుడ్ అనే కాదు, అన్ని సలహాలు. ఇప్పుడు బాబుగారికి కొంచెం వర్క్ ఎక్కువ అవుతుందని మేమే పని తగ్గిస్తున్నాం. బైబిల్లో అంటే దేవుని సేవ ఎక్కువ అవుతుందని మేమే కొన్ని తగ్గిస్తున్నాం. భోజనం దగ్గరగా మాత్రం మేము టచ్ చేయం, ఎందుకంటే మాకు తెలియదు ఏమి. నాకు కాఫీ పెడతాం కూడా రాదు, మా ఇళ్ళలో ఎవరికి బాయ్స్కి కాఫీ పెడతాం కూడా రాదు. బావగారికి నాలెడ్జ్ ఉంది, అది ఇష్టము. బావగారికి ఫుడ్ అనేది ఇష్టము, ఇష్టపూర్వకంగా చేసే ఐటమ్ కాబట్టి బావగారు ఈ మొత్తంలో వాళ్ళతో ఆమోస్ గారితో మాట్లాడిన విధాలు బట్టి ఇది కానీ అసలు మనకి ఇక్కడ కాదు, వాళ్ళకి అక్కడ ఫ్యాన్స్ అయిపోయారు బావగారు. సో అది ఆ మాట తీరు, అన్ని పాటలు కానీ, ఏదో వాక్యం ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలో దాన్ని బట్టి కానీ తారాబాబు గారికి చాలా థ్యాంక్స్ మా కుటుంబం తరఫున. ఇదంతా ఏదంటే మాకు ఇంట్లో చేసిన పనులన్నీ నేనేం చేయలేదు, కానీ కుట్టి ప్లానింగ్, అసలు చాలా ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ లో చిన్న ఫోటో కూడా తన ప్లానింగే, ఫోటోలు ఎలా నుంచోవాలన్నది కూడా తన ప్లానింగే. అలాగే చేసింది. దీనికి క్యూటీ చాలా సపోర్ట్ చేసింది. ఎందుకు అంటే సపోర్ట్ లేకపోతే చాలా చిరాగ్గా ఉంటుంది, అన్ని పక్కనే చేయటం బట్టే ఉంది. కానీ కొంచెం పని ఎక్కువ చేయదు, కానీ సలహాలు ఇస్తూ ఉంటుంది. కొన్ని చేసింది, మనం ఊడ్చింది కూడా. ఇదంతా ఒక ఎత్తు. అయితే మా మిస్సెస్ తరఫున పాలడుగు వాళ్ళంటే ముదినేపల్లి వాళ్ళు, అంటే నేను చెప్పబోతే అనుకుంటుందని కాదు, ప్రకాష్ అంటే పెద్ద బామర్ది కొంచెం యాక్టివ్ కాకపోయిన వైజాగ్లో ఉండటం మూలన రాలేప్పుడు ప్రకాష్ యాక్టివ్గా, మా తోడళ్ళు ఇద్దరు వాళ్ళ సిస్టర్స్, ప్రకాష్తో ఎప్పుడెప్పుడు టచ్లో ఉంటే కొంచెం సలహాలు ఇస్తూ ఉంటారు. బాగురు ఇలా మాట్లాడండి, ఎందుకంటే అతను కొంచెం వ్యవహారాలు తెలిసిన వ్యక్తి. అదంతా సాఫ్ట్ మెంటాలిటీ. అతనిది సాఫ్ట్ మెంటాలిటీ అయినా కొంచెం గట్టిగా ఒక చోట ఇలాగలా అంటుంటారు, అది కొంచెం సలహాలు ఇస్తారు. ప్రకాష్ కుటుంబానికి కూడా, వాళ్ళ కుటుంబానికి కూడా చాలా థ్యాంక్స్. అంటే నేను చెప్తే వాళ్ళని దూరం చేసినట్టు ఉంటుంది, కానీ చెప్పాలి అది. సో ఇంకెవరన్నా మర్చిపోతే మాత్రం ఏమనుకోవద్దు. నాకు ఫస్ట్ టైం ఈ సాక్ష్యం. ఇదంతగా సాక్ష్యం ఏంట్రా బాబు నువ్వు జరిగినవన్నీ చెప్పావంటే కాదు, ఇదంతా ఇలా ఉన్నాను అంటేనే ఒక పెద్ద సాక్ష్యం, నేను బతుకున్నానంటేనే పెద్ద సాక్ష్యం. ఇది మొత్తం దేవుని చిత్తానికే జరిగింది కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న మర్చిపోతుంటాను. ఇది మాకు ఇలాగ వదిలితే ఎలాగుంటామో, మాకు ఇళ్లలోకి వచ్చిన అల్లుళ్ళు వాళ్ళ అత్తమావులతో, మా పిల్లల అత్తమావులతో కూడా అలాగే ఉంటాము. మేము చాలా క్లోజ్గా ఉంటాం. వాళ్ళ ఫంక్షన్కి వెళ్తాం. కొన్ని కారణాల వల్ల సిరిపూర్ కాగజ్ నుంచి
కమల్ బాబు గారు, కమల్ అల్లుడు వాళ్ళ మదరు రాలేకపోయారు. హేమంత్ మదరు ఖచ్చితంగా వస్తారనుకున్న, ఆమె కూడా చిన్న ఆపరేషన్ అయింది శేఖర్ వాళ్ళ. కానీ శేఖర్ వాళ్ళ మదర్ కూడా వస్తారనుకున్నా, కొంచెం లాంగ్ అయింది. ఇదంతా ఒకటి ఎత్తు అయితే, శేషు అని కవిత వాళ్ళ అత్తగారు చాలా ఏజ్డ్ ఆమె రాదనుకున్నాను. ఎందుకంటే కానీ ఖచ్చితంగా 2 రోజులు, ఒక రోజు ముందే వచ్చి పిల్లల్ని ఆశీర్వదించారు. అంటే శేషు తబిత వచ్చినంత ఆనందంగా ఉంది మాకు, వాళ్ళ కుటుంబాలందరికీ. అంటే చాలా థ్యాంక్స్. ఇదంతా ఒక ఎత్తు అయితే, కెనడా నుంచి నేను ఒకటి, ఈ ట్రంప్ వీసాలు, కెనడా ట్రంప్ మూలన కెనడా ఆస్ట్రేలియాకి ఎఫెక్ట్ కొట్టింది వీసాల విషయాల్లో. సరే రోజీ రాదనుకుని డిసైడ్ అయిపోయాను. నేనేం పెద్ద అడగల, బతులాలు తబితా వాళ్ళు వస్తారు లేదో టైంలో. జెరూషాకి ఈ లోపు ఆరోగ్యపరంగా రాకూడదు, నేను అడగల, భయం వేసింది నాకు, ఎందుకు వద్దు, అసలు అడగదలుచుకోలేదు. తబితాను వీసా ఏమన్నా రెన్యూల్ అయితే వస్తాను బాబాయ్ అంటే, ఏం పర్లేదమ్మా మీ ఇష్టమేనా. పీటర్ వస్తానన్నాడు, నిరూప్ వస్తాను. శ్రావణ్ అడిగాను, నాకు కొత్త కంపెనీ జాయిన్ అయిన మామ, వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా వస్తాను, లేకపోతే లేదు, నిరూప్ వస్తానులే మీకు ఖచ్చితంగా అన్నారు. ఆ రూపాయన ఎవరిని అడగల. షాకింగ్ న్యూస్ ఏంటంటే జెరూషా వచ్చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, వచ్చేసింది. నాకు అది వెరీ వెరీ హ్యాపీ అనమాట. హేమంత్ తబితా వాళ్ళు రాలేదని నాకు ఎవరి మీద కోపం లేదు, ఎందుకంటే అర్థం చేసుకున్నా నేను అక్కడ ప్రాబ్లమ్స్, ట్రంప్ వీసాలు, ఈ ప్రాబ్లమ్స్ వలన నేను అర్థం చేసుకున్నాను. సో అందుకని చాలా థ్యాంక్స్. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే, పీటర్ బాబు మాకు శ్రావణ్ నిరూప్ లాగే ఇక్కడ వీళ్ళిద్దరు నలుగురు మొత్తం. నిరూప్ గారు కొంచెం అంటే ఈ చర్చితో ఇక్కడ పనులు కొంచెం వాడు దూరంగా ఉంటాడు కాబట్టి, పడమట్లో ఉంటాడు కాబట్టి, పీటర్ కూడా తక్కువ. బాబు పీటర్ వచ్చాడు, ఆ రోజు నుంచి తన ఏం చేయాలో అన్ని పనులు ప్లానింగ్ ఆర్ట్ చేసేసుకున్నాడు. మధ్యలో పెళ్లి కొడుకుతో మాట్లాడుతూ ఉంటాడు, ఏమిటి మా ఇంట్లో పెళ్లి, ఒక మ్యారేజ్ సంబంధం చూస్తామంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. చాలా టెస్ట్, మన ఒక ఉద్యోగం, సాఫ్ట్వేర్లో ఉద్యోగం ఎలాగా అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తుంటారు. ఒకళ్ళు హెచ్ఆర్ రౌండ్స్ లాగా ఒకళ్ళు ఉద్యోగం గురించి అడుగుతారు, అలాగా తబిత అలా అడుగుద్ది, ఇంకోళ్ళు అలాగా. అంటే మాట్లాడుతూనే మేమందరిని అలాగే సెలెక్ట్ చేశాము. దేవుని దేవాలు అందరూ మంచోళ్ళే వచ్చారు. ఈ బాబు కూడా అలాంటినే నమ్మకం నాకు ఉంది. దీంట్లో బాబు అంటే మీకు తెలిసిందే లేదు, అసలు వాడు స్నానం చేయడు, ముఖం గడగడు, కూడా పనులు అంటే అంత ఇదిగా చేసేస్తాడు. అంటే ముఖ్యం అంత ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇంకా వాడికి ఇప్పుడు నేను ఎలాగో మా అన్నయ్య వాళ్ళు, మా అక్కలు ఎలా నమ్ముతారు, ఆడికి మేమంతా ఆడికి అంత ఇది అయిపోయాం. అంటే వాడికి పని అప్పు చెప్తే అయిపోతుంది, కొంచెం వెనకాల నుంచి గుర్తు చేస్తుంటే వాడు. పీటరు మ్యారేజ్ అయింది, మరి తన భార్యని పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ చాలా పనులు చేశాడు. వాడికి కూడా చాలా థ్యాంక్స్. ఎన్నిటికంటే కొంచెం యాక్టివ్గా మా దాంట్లో ఉండేది, కొంచెం దూసుకుపోయేది మా వదిన చెన్ని. అన్ని విధాలు అందరి పెళ్లిల్లో అలాగే ఉంటది, అన్ని మొదటి నుంచి అన్ని చేసింది. అంటే నేను ఇప్పుడే థ్యాంక్స్ పెడితే, ఇప్పుడే అందరికి నేను థ్యాంక్స్ పెడుతుంటే, జెన్నీ నా కూతురు లాంటిది కుట్టి నువ్వు నాకు థ్యాంక్స్ పెడతావేంటి, ఇంకా నేనేమన్నా మిస్టేక్ చేస్తే సారీ అని చెప్తుందా ఎదురు. అంటే అంత మంచి ఇది. సో ఆ జెన్నీ చాలా హెల్ప్ చేసింది. మాట్లాడడం కూడా ప్రసన్న కొంచెం స్లో, వెనకాల తోసినా మాట్లాడదు. జెన్నీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. కొంచెం జెన్నీ ఏ విధంగా ఈ మ్యారేజ్ అంతట్లో ఇందిరా బాబు గారితో మాట్లాడుకుంటూ జెన్నీ హెల్ప్ చేసింది, చాలా హెల్ప్ చేసింది. జెన్నీ కూడా, డానియల్ గారు బాగా బిగ్ థ్యాంక్స్. ఇంకా నేను ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు, అంటే వాళ్ళు గుర్తుండిపోతారు, కానీ నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఇదిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా లాస్ట్ మంత్ తమ్ముడికి హార్ట్ స్ట్రోక్ హాస్పిటల్లో పెట్టాం. కొంచెం పర్లేదు, రికవర్ అయిన తర్వాత ఏమైందంటే అయ్యింది వెంటనే అమ్మవారి గుడికి వెళ్ళాలి, నేను వెళ్తాను, బాగానే డ్యూటీకి వెళ్తున్నాడు, అమ్మవారి గుడికి వెళ్ళాలి, నేను వెళ్తాను అన్నాడు. అన్న తెల్లారి నాకు ఫ్రాక్చర్ అయిపోయింది, ఇక్కడ ఫింగర్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఆ షాక్ లో వాడు తెల్లారిపటికి మళ్ళీ వాడికి కూడా మళ్ళీ స్ట్రోక్ వచ్చేసింది. మళ్ళీ మేము హాఫ్ అన్ అవర్లో అక్కడ కారు మాట్లాడేసుకొని విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్కి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా చూసారు, బాగానే ఉంది. ఇక తర్వాత దాదాపుగా వాడు కోలుకోవడానికి ఒక 10 days పెట్టేసింది. మళ్ళీ ఈలోపు 13వ తారీఖున పాప క్యాపిటల్ హాస్పిటల్, ఇది మణిపాల్ హాస్పిటల్లో పాప నర్సుగా చేస్తుంది. ఆ పాప మొన్న జాయిన్ అయింది, 1 month అయింది. ఆ పాప అక్కడ
జస్ట్ వాష్రూమ్ నుంచి మామూలుగా బయటకు వచ్చేసి ఇక్కడ డ్యూటీకి అని ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు రావడమే పడిపోయింది. తనకు కొంచెం లైట్ గా ఫ్రాక్చర్ అయ్యేసరికి ఇంకా చాలా భయం వేసింది నాకు. ఆ పాపకు అయ్యేసరికి ఏడ్చేసాను నేను. ఏంటి ఇలా ఒకదాని మీద ఒకటి పడిపోతుంది అని చెప్పేసి ఇంకా అట్లాగే ఉండిపోయాను. ఇంకా వచ్చేసాము. ఇంకా సరే పాపను తీసుకుని చిన్నాన్న ఏం చేశాడని మా అన్నయ్య ఉన్నాడు, కారు మాట్లాడుకుని పాపను తీసుకుని వచ్చేసాం. ఇంక ఇంటికి వచ్చేసాక మచిలీపట్నంలో ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర చూపించాం. బానే ఉంది. ఇంకా ఆయన అన్నారు 2 weeks లో రెస్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చమ్మా అన్నారు. వాళ్ళ బాబాయ్కి పెడితేనేమో ఆయనేమో 2 months రెస్ట్ అన్నాడు ఆయన. అసలు నాకైతే ఏడుపు ఒక్కటే తక్కువ. అప్పుడు మా తమ్ముడిని ఒక్కటే అన్నా, అరే నువ్వు ఇమ్మవార్లు అనేది నువ్వు చెప్పకరా, మనం హిందూస్ నుంచే వచ్చాం కాదనడం లేదు, కానీ నేను హిందూస్ కాదు, ఆ వేకి నువ్వు వెళ్ళొద్దురా, నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నప్పుడే నేను నీ గురించి ఎంతో ప్రేయర్ చేశాను, మా ఆత్మీయ తండ్రి గారికి కూడా చెప్పి నీతో ప్రేయర్ చేయించాను, మళ్ళీ ఆ వేకి వెళ్ళకరా అని చెప్పేసి మనం చెప్పి వచ్చాను. దేవుడి కృపను బట్టి నిజంగా చిన్న పాప ఏమో అక్కడ డాక్టర్ గా జాయిన్ అయింది. ఆమెకి శాలరీస్ కూడా పడట్లేదు, కానీ శాలరీ తగ్గిస్తాం అన్నారు. కానీ చదువుకోవడానికి టైమింగ్స్ అన్నమాట, పీజీకి ప్రిపేర్ అవడానికి. పాపం ఇక్కడికి అసలు నేను ఈ మందిరంలోకి వచ్చే టైంలో నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నానో మీకు ఎవరికి తెలియదండి, చాలా మందికి తెలియదు. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కూతుర్ని, ఒక ఎంప్లాయ్ వైఫ్ ని, కానీ నేను 25 years నేనేమి తినలేదు, నా బిడ్డలకి ఏమీ పెట్టలేదు కూడా. అసలు పిల్లలకి ఇప్పుడు 23, 24 పిల్లలకి, కానీ మేమేం తినలేదు. నీళ్లు పోసుకుని తినాము, పస్తులు ఉన్నాము. ఆ భగవంతుడు తెలుసు. ఎందుకంటే నా భర్త అతను మంచివాడే. ఒక తమ్ముడిని ఒక డాక్టర్ని చేశాడు, 2 చెల్లెలు పెళ్లి చేశాడు. కానీ నా పిల్లలకి భార్య బిడ్డలకు వచ్చేసరికి ఆయనకి ఏం చేయాలో తెలియక ఆల్కహాల్కి ఎడిట్ అయిపోయారు. కానీ ఈ రోజు నేను 10th class పాప 10th class అప్పుడు అన్న దగ్గరికి వచ్చి, నా దగ్గర ఆ రోజు 100 rupees ఉన్నాయి, వచ్చి అన్న దగ్గర ప్రేయర్ చేయించుకుని వెళ్ళిపోయాను. అసలు ఆ రోజు మొదలు ఈ రోజుకి నా బిడ్డలు MBBS చదువు ఎలా అయిందో నాకు తెలియదు. అసలు నా బిడ్డలు చదువులు ఎలా అయిందో కూడా నాకు తెలియదు. ఈ రోజు నాకు ఫ్యాక్షన్ అంటే నేను ఈ రోజు వస్తాను రాను అనుకున్నా. పోయిన వారం అన్నకు ఫోన్ చేసి, అన్న బళ్ళలో నేను బళ్ళలో పాల్గొనాలి, నా కొరకు ప్రేయర్ చేయండి అని ఆ సంఘం అంతా చేశారంట. చాలా సంతోషం. మీ అందరికి మరొక్కసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా తమ్ముడు గురించి కూడా, కానీ ఇప్పుడు మారాడు తమ్ముడు. మొన్న సిచ్యువేషన్ బట్టి ఇంకా పూజలు చేయట్లేదు ఇంట్లో, కానీ తను కూడా ఒక ఆత్మైన మారాలని నా కృప. మా అన్నదమ్ములందరూ మా బాండింగ్ ఎలా ఉంటుందంటే 3 అన్నలు 1 తమ్ముడు. కానీ ఈ రోజుకి ఒక్క మాట నాన్న లేరు, అమ్మ నాన్న లేరన్న ఒక్క ఇదే గాని అసలు ఏనాడు ఒక మాట అనుకోవడం కూడా తెలియదు. వాళ్ళు కూడా మారాలని కోరుకుంటున్నాను. నా చిన్న పాప డాక్టర్ అయినా తను కన్వర్ట్ అయింది, కానీ చర్చికి వాళ్ళ ఫాదర్ మా వారు పంపించట్లేదు వాళ్ళ డాడీ. కానీ అందరూ కూడా మా కుటుంబం గురించి మరొక్కసారి ప్రేయర్స్ లో పెట్టుకోండి. పీజీ కొరకు పాప కష్టపడుతుంది, అక్కడ డ్యూటీ చేసుకుంటానే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంది. ఎందుకంటే నేను కోచింగ్ పంపించేయలేని పరిస్థితి, అంతే. ఇంకా ఈ ఒక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించింది. ఆంజేరా ఏదో ఒకటి ఆంజే. నా మోహన్ చెప్తావేంద్రా, అక్కడ చూడరా, ఏదో ఒకటి ఆఫ్ చేయరా. ఇది స్విచ్ ఆన్ చేసావా? అటు పెట్టరా, అటు పెట్టరా. ఆ బ్లూ వైర్ ఏది? రెండోది ఒకటి ఇటు పెట్టావు కదా, ఇంకోటి ఎక్కడ పెట్టావు? ఏది? కాదురా, దీనిలోది దీంట్లోకి పోవాలి కదా ఒకటి. సరే సరే, ఆ బ్లూ వైర్ ఉంది చూడు, 2 ప్లగ్లు ఉంటాయి. అది ఒకటి ఇక్కడ ఉంది కదా బోర్డులో, ఇంకోటి ఏది? మళ్ళీ అది చూపిస్తారు. అది బోర్డుది కదా, అది బోర్డు వైర్ ఏది? కొన్ని బోర్డు వైర్ ఏది? ఈ బోర్డు వైర్ వచ్చేసిందా? నాకు ఉండయా? తీస్తాం.
ఆ బోర్డు వైర్ ఎదురా ఈ బోర్డు వైర్ మీకు ఉందా? ఈ బోర్డు వైర్ ఇది ఉందా? ఏదయ్యా ఇది బోర్డు వైర్ మరి ఎందుకు అనవసరంగా లేట్ చేస్తారు మీరు? బోర్డు వైర్ బోర్డు వైర్ ఇటు పెట్టు. ఆ, బ్లూ వైర్ బ్లూ వైర్ ఒకటి అవతల స్విచ్ లో పెట్టి ఈ బోర్డు లో పెట్టు. జీవిత కాలం చేసిన ఇంతే మీరు. ఆన్ చేయమా రెండు? ఆ, ఎందుకమ్మా తప్పని పడుతున్నారు? ప్రతిసారి ఇంతే. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వచ్చిన వారు ఒక్కళ్ళే కనిపించారు. ఏదో చెప్పండి. అదేది సరే సరే అదే సూర్యమావయ్య పాట రావట్లేదా? సరేలే అంకుల్కి గొంతు బాగలేదంట. సంఘ కానుకలు రండి మరి. అదే కదా నేనంది. అదికి పోతే కాంగ్రెస్ మీద అక్కడే కూర్చొని పడతావా? వస్తుందా? ఇదో ఇది ఇవ్వండి. మాయ్ అక్కడ ఇలాంటిది ఉంది, ఇలాంటిది అక్కడ ఉంది, ఇలాంటిది వచ్చే ఊరు ఉంది చూడు. అసలు పోయి క్లిప్ నీవు నా తోడు ఉన్నావయ్యా. అదే మాట. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నాకు భయమేల నాకు భయమేల నాకు భయమేల నాకు Thank you.
గొంతు రాసిపోయి చిన్న సబ్మిషన్. టింపు వాళ్ళ అత్తగారికి చాలా ఆరోగ్యం చాలా బాగాలేదు. నేను రాదనుకున్నాను కానీ పాపం సునీల్ పంపించారు, చాలా థ్యాంక్స్. అలాగే దాగి కూడా ఏంటంటే మన చిన్న వల్ల నాకు రోజు ఫోన్ చేసి మన పనులు ఉంటే చెప్పండి ఖచ్చితంగా అమ్మా అని చెప్పాను. అంటే అన్ని పుట్టిగా చేసేసుకుంటుందమ్మా మనకేం ఉండవు అని చెప్తే దానికి కూడా ఆ చింతూ కూడా చాలా థ్యాంక్స్. ఇంకా నన్ని వాసన్నకి చాలా అసలు బాగాలేదు. మేము వెళ్ళాం కూడా వచ్చేవాడు, ఎందుకంటే వాళ్ళ ఫాదరు మా ఫాదరు ఫ్రెండ్స్ ఆ విధంగాను ఇక్కడ మా పెద్దల్లుడు కళ్ళపూడిలో వచ్చేవాడు ఆరోగ్యం బాగాలేదు. అయినా అలా పెట్టేసి ఎవరినో అడ్జస్ట్ చేసి అన్నీ వచ్చేది భక్తి భగవంతురాలు. వీళ్ళందరికంటే ముఖ్యం ఫంక్షన్ కానీ ప్రతిభ వచ్చింది, మేము ఉండమన్నాను, ఎక్స్టెండ్ చేసుకోమన్నాను. కొంచెం అమ్మా బాగుంటుంది, ఓకే దూరం నుంచి రావడం అంటే చాలా కష్టం. ఇదివరకు ఏమో ఈజీ అనుకుంటే ఇప్పుడు ట్రంప్ వల్ల కొంచెం కష్టం అవుతుంది కొంతమంది రావడానికి. అక్కడి నుంచి వచ్చి ఒక నలుగురికి వచ్చి మమ్మల్ని సంతోషపరిచింది ప్రతిభ కూడా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఓకే, అంటే బలలోకి ప్రవేశిద్దాం. జస్ట్ ఒక 10 నిమిషాలు బలలో చేయి పెట్టడానికి అర్హత లేని వారు 10 నిమిషాలు ఓర్చుకోండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించుకుందాం. బలలో ప్రవేశించే ముందు మనం ఏం చేయాలి? పాప క్షమాపణ ప్రార్థన చేసుకోవాలి. ఎవరు అయోగ్యంగా బలలో చేయి పెట్టకూడదు. నీ కడుపులో పక్కనోడి మీద ఎంత కుట్ర పెట్టుకొని నువ్వు బలలో చేయి పెట్టుకుంటే నీకే ఉపయోగం ఉండదు. కాబట్టి క్షమించేసేయి. నేనేదో మనసు కష్టపెట్టిన వాడు ఉన్నాడా? క్షమించేయి. ఒకవేళ చేయి చేసుకునే వాడు ఉన్నారా? క్షమించేయి. నీకు ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారా? క్షమించేయి. అలాగే నువ్వెవరికైనా ద్రోహం చేసావా? నువ్వెవరి మీదైనా చేయి చేసుకున్నావా? నువ్వు ఎవరినన్నా మాటల ద్వారా కత్తిపోటు వంటి మాటలు గలవారు కలరు అని వాక్యంలో ఉంది కనుక అలా నీ మాటలతో చంపేసావా ఎవరినన్నా? కనుక క్షమాపణ అడుగు. వెంటనే దేవుడు, మనము బాప్తిసం పొందిన వారు కనుక మన పాపాలన్నిటిని ఆయన వీపు వెనక వేసుకుంటారన్నారు. ఆ వాగ్దానం మన ఎడల నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం పాప క్షమాపణ నిమిత్తం. ఆమేన్. మంచిది ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము,
దేవునికి ఒక దగ్గరగా మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంకొకసారి చెప్దాం, హల్లెలూయా. గుడ్. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన. తదనంతరం మనకు ఏదో పానీయం ఏర్పాటు చేశారు, దాన్ని కూడా స్వీకరించి సంతోషంగా మనం మన గృహాలకు చేర్చబడతాం గాక. ప్రభువా స్తోత్రం నాయన. ఫిబ్రవరి మాసంలోని ఈ మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో మమ్మల్ందరినీ నీ యొక్క బిడ్డలుగా, నీ సాక్షి సమూహముగా సమకూర్చారు, నడిపించారు. స్తోత్రాలు చేస్తున్నాను. ఏమిచ్చి కూడా నీ రుణం మేము తీర్చుకోలేము నాయన. మా ఎడల మీరు చేస్తున్న ప్రేమ, మా మీద చూపుతున్న ప్రేమకై, చేయుచున్న కార్యాలకై కోటి కోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, యెహోవా దయముగా కలజనుడు ధన్యుడు, యేసయ్య రక్షకుడిగా, పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా కలిగిన జనులు ధన్యులన్నారు. అటువంటి ధన్యతను పొందుకునే కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ ఆరాధన ప్రార్థన చేసి మీ అధ్యక్షతకు అప్పచెప్పుకున్నాను నాయన. ఇప్పటి వరకు మా అందరికి ఆశీర్వాదకరంగా, నీ నామమునకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతమైన సాక్ష్యాలు నా తండ్రి విజయశ్రీ, మరి ఆ బిడ్డకు వాళ్ళ సహోదరునికి వచ్చిన ఆ హార్ట్ పెయిన్, వాటి నుంచి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. ఆ బిడ్డ ఏలు ఫ్రాక్చర్ అయింది, కుమార్తెకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది నాయన. వీటన్నిటి నుంచి వారికి ఆ శోధన నుంచి విడుదల కలుగజేసి ఈరోజు బల్లలో చేయబెట్టే భాగ్యాన్ని వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు. యాంటోనీ నా తండ్రి తన కుమార్తె, జ్యేష్ఠ కుమార్తె సాత్విక్ యొక్క వివాహ విషయంలో గొప్ప సాక్ష్యమే చెప్పాను ఆయన. ఆ సాక్ష్యంలో ప్రతి మాటలో మిమ్మల్ని హెచ్చించినందుకు స్తోత్రాలు. మీరే ఘనపరచబడాలి, మీరే మహింపరచబడాలి, మీరే కనపడాలి నాయన. మేమెవ్వరం కనపడకూడదు నా తండ్రి. మేము మానవులం, అల్పులం నాయన. మేమే పాటి వారం నా తండ్రి. మీ యొక్క నడిపింపు లేనిదే ఈ కార్యక్రమం అంత అద్భుతంగా జరిగి ఉండేది కాదని విశ్వసిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో నాయన మరొకసారి సూర్యప్రకాష్ అన్నను మరి USA నుంచి క్షేమంగా తీసుకొచ్చారు. అవును నాయన, అమ్మ 100వ పుట్టినరోజు ఆ ఫంక్షన్కే కాదు, మరి కుట్టి తల్లి యొక్క ఆ వివాహంలో కూడా అన్నయ్య పాలు పంచుకోవాలని ఆ విధంగా తేదీలు మార్చుకొని అడ్జస్ట్ చేసుకొని రావడానికి కృప చూపించారు. మా ప్రియ కుమార్తె ప్రతిమ తల్లిని కూడా అమెరికా నుంచి తీసుకొచ్చారు. మరి తనకి సెలవులు లేని కారణంగా ఆ బిడ్డ తిరిగి వివాహానికి లేకుండా వెళ్ళిపోయింది. ఆ బిడ్డను క్షేమంగా చేర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దూరదేశాల నుంచి వచ్చిన పీటర్ని, తన కుటుంబాన్ని క్షేమంగా చేర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ వివాహం వరే ఏ కొరత లేకుండా, కొన్ని కొరతలు వచ్చినా అవన్నీ అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా పూడ్చబడుతూ ఆయన వైభవంగా ఆ వివాహాన్ని జరిగించినందుకు స్తోత్రాలు. సంఘాన్ని ప్రేమించి, సంఘ బిడ్డలను ఆశీర్వదించి, మరి ప్రతి ఆదివారము ఒకరు సాక్ష్యం చెప్తున్నారు. వారు స్వస్థత పొందారని, లేదా ఆర్థిక ఇబ్బందుల్లోంచి విడుదల పొందామని, లేదా కొన్ని అద్భుత కార్యములు వారి కుటుంబంలో జరిగాయని ప్రతి ఒక్కరూ మరి ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నారు. కనుకనే మీ యందు దయ, విశ్వాసం కలిగి దయ పొందుకున్న వారు కనుకనే ఆ కార్యములు పొందుకున్న వారిగా ఉన్నారు. సమస్త పాపము మీరే క్షమించి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన ఇక్కడికి వచ్చిన ఈ సన్నిధిలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న బిడ్డలకు, ఈరోజు కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన బిడ్డలకు, ఆన్లైన్లో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలకు, అలాగే సకల పరిశుద్ధులకు మీరే తోడుగా నీడగా ఉండి నా తండ్రి సమస్త కీడుల నుంచి నా తండ్రి వాటిని మేలుగా మార్చమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి.
పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రాలేకపోయిన ఆర్సిఎస్ సంఘ బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదంబు మా మీద వర్షింప చేయు మీసా, ఆశతో నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా.